హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు చందు. ఇవాళ మీకు నేను చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి అజూర్ సర్టిఫికేషన్స్ అండి. అంటే అజూర్ సర్టిఫికేషన్స్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అది మేము ఏ సర్టిఫికేషన్స్ మా కోర్స్ కంటెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము, ఏమి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తాము, ఏమి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాము, ప్రతిదీ కూడా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ క్లాస్. లెట్స్ గో అండ్ చెక్ ద అజెండా టుడే. మన అజెండా ఏంటంటే సర్టిఫికేషన్స్ వీ సపోర్ట్ ఆన్ మై కోర్స్, అంటే మా కోర్సులో, అంటే నా కోర్సులో ఎస్పెషల్లీ వాట్ ఆర్ ఆల్ ద సర్టిఫికేషన్స్ ఐఎమ్ సపోర్టింగ్ అన్నది ఫస్ట్ మీకు డైరెక్ట్గా చెప్తాను. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ ది సర్టిఫికేషన్స్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అంటే చూద్దాం. తర్వాత AZ 900 ఎగ్జామ్, ఓకే, AZ 900 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అండ్ కంప్లీషన్ ప్రాసెస్. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్ మేము సపోర్ట్ చేసేది. ఈ 900 ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు. అలాగే నాట్ ఓన్లీ 900, 104, 400, 204, 305 ఈ సర్టిఫికేషన్స్ అన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ అండ్ కంప్లీషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంతా కూడా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టికులర్ క్లాస్. లెట్స్ గో విత్ ద సెషన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సపోర్టెడ్ సర్టిఫికేషన్స్ బై us, అంటే మేము డైరెక్ట్ గా సపోర్ట్ చేసే సర్టిఫికేషన్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశానండి. ఫస్ట్ వన్ ఈజ్ AZ 900. ఇట్స్ ఏ అజూర్ మైక్రోసాఫ్ట్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ అనమాట. దీన్ని ఫండమెంటల్ సర్టిఫికేషన్ అంటాం. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ కదా, ఇట్స్ ఎ ఫండమెంటల్స్ అంట. ప్రతి ఫండమెంటల్స్ అంటే మీకు కంప్లీట్ అజూర్ యొక్క ఫండమెంటల్స్ అన్ని వచ్చి ఉంటే ఈ సర్టిఫికేషన్ మీరు తీసుకోవచ్చు అని అర్థం. ఓకే, అండ్ AZ 900 తర్వాత AZ 104 సర్టిఫికేషన్ అది అదర్ సర్టిఫికేషన్. ఇది అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్. మీరు అడ్మినిస్ట్రేటర్ కింద వర్క్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే అడ్మినిస్ట్రేటర్ కింద మీరు జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఈ పర్టికులర్ మీరు ఎగ్జామ్ తీసుకుంటే యూ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, ఇది ఈక్వల్ టు అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది అనమాట. సో ఇక్కడ ఏదో ఫండమెంటల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ సమ్ ఎడిషనల్ థింగ్స్ వాట్ ఎవర్ అడ్మిన్స్ ఏమైతే చేస్తారో, ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ యాక్సెస్ అండ్ ఆల్, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మన AZ 104 లో ఉంటాయి. తర్వాత AZ 400, దిస్ ఈజ్ లైక్ ఏ డెవాప్స్ ఎక్స్పర్ట్ సర్టిఫికేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, డెవాప్స్ ఎక్స్పర్ట్ సర్టిఫికేషన్ అంటే ఫస్ట్ రెండు చూస్తే కనుక ఈ రెండు క్లౌడ్ సంబంధించినవి అనమాట. అజూర్ క్లౌడ్ కి సంబంధించింది. సో క్లౌడ్ ప్రొవైడర్, క్లౌడ్ అంటే ఏంటో మీకు డెమోలో చెప్తాను. ప్లీజ్ అటెండ్ ద డెమో. ఇది నెక్స్ట్ వచ్చేసరికి అజూర్ ఇంజనీర్స్ అంటారు, అజూర్ డెవాప్స్ ఇంజనీర్స్ అంటారు. దిస్ ఈజ్ లైక్ CI/CD టూల్ అనమాట. ఏదైనా మనం CI/CD టూల్ మీరు ఏమైనా వాడితే కనుక ఎక్కువగా మీకు డెవాప్స్ ఇంజనీర్కి ఏదో స్కోప్ ఎక్కువ ఉంటుంది. అజూర్ వాళ్ళు కూడా ఒక మంచి టూల్ అనేది రిలీజ్ చేశారు మార్కెట్లో. దట్ ఈస్ వెరీ పాపులర్. ద టూల్ ఈజ్ అజూర్ డెవాప్స్ టూల్. మీకు అజూర్ డెవాప్స్ టూల్ గురించి ఎండ్ టు ఎండ్ తెలిస్తే యూ కెన్ యాక్చువల్లీ apply for this particular certificate without having any doubt. సో దట్ ఈస్ దాట్ సర్టిఫికేషన్ అనమాట. ఇది కూడా మీకు మేము ఇన్ డెప్త్ గా సపోర్ట్ చేస్తాం. కంప్లీట్ కోర్స్ అంతా ఇన్ఫర్మేషన్స్ తో పాటుగా విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఇస్తామన్నమాట. తర్వాత AZ 204 అంటే ఈ 204 సర్టిఫికేషన్ ఈజ్ ఫర్ డెవలపర్ సర్టిఫికేషన్. ఈ రెండు చూస్తే నేను క్లౌడ్ కవర్ చేశాను, డెవాప్స్ కవర్ చేశాను, తర్వాత ఇది డెవలపర్ అండి. అంటే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో, ఓకే, ఈవెన్ డెవలపర్స్ వాంట్ టు గో టు ద క్లౌడ్, అంటే నాట్ వాంటెడ్ టు బికాస్ దే హ్యావ్ టు అండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ టు క్లౌడ్. కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాళ్ళ కోడ్ లోకల్లో రాసుకున్నా కానీ ఫైనల్ గా వాళ్ళ కోడ్ ఏదైతే క్లౌడ్ ఉందో దాంట్లోకే పుష్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలంతా కూడా నేను అజూర్ డెవలపర్స్ సంబంధించిన దాంట్లో కవర్ చేస్తాం. ఈవెన్ వీ హ్యావ్ దట్ మోడల్ యాజ్ వెల్. ఓకే, డెవలపర్స్ ఏ విధంగా అయిన రిసోర్సెస్ నేర్చుకోవాలన్నది అంతా కూడా ఐ హ్యావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే డెవలపర్స్ సర్టిఫికేషన్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ. అండ్ ఈ డెవలపర్ సర్టిఫికేషన్ మీరు క్లియర్ చేయాలంటే మీకు నేను చెప్పే కోర్స్తో పాటుగా ఎడిషనల్ గా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. నేను ప్రోగ్రామ్స్ చూపిస్తాను తప్ప ఫుల్ నాలెడ్జ్ అంటే ఇవ్వలేను. డెమోస్ అయితే ఉంటాయి కానీ ఎండ్ టు ఎండ్ అనేది స్టార్టింగ్ నుంచి చెప్పడం అనేది అవ్వదు. దట్ ఈస్ అ సెపరేట్ కోర్స్ అవుతుంది కాబట్టి ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ అగైన్. తర్వాత AZ 305 అనమాట. దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ సర్టిఫికేషన్ అండి. మీరు మార్కెట్ లో కూడా కనుక్కోవచ్చు. జస్ట్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సర్టిఫికేషన్స్ ఆల్ టైమ్ ఇన్ క్లౌడ్. అండ్ మన సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అంటారు. మీరు ఈ సర్టిఫికేషన్ చేసుకుంటే కనుక బిలీవ్ మీ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైన్ మోస్ట్ ఎంప్లాయీ అనమాట. ఓకే, కంపెనీస్ చాలా, అంటే మీరు ఏమైనా వేరే జాబ్ ట్రై చేసినా సరే ఈజీగా హైర్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, దిస్ ఇస్ దట్ పవర్ఫుల్ సర్టిఫికేషన్. అండ్ చాలా మంది AZ 304 క్లియర్ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ దట్స్ నాట్ ద కేస్.
నా పర్టికులర్ కోర్స్ ఫుల్‌గా ప్రాక్టీస్ చేస్తే వాట్ ఎవర్ ద కోర్స్ ఐ హావ్ టెల్డ్ అంతా కూడా మీరు 305 సర్టిఫికేషన్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ నేను ఏదైతే 5 చెప్పానో ఇవన్నీ కూడా 5 సర్టిఫికేషన్స్ డైరెక్ట్‌గా ఇప్పటి వరకు మేము చెప్తున్న సర్టిఫికేషన్స్. ఇవి కాకుండా ఇండైరెక్ట్ సర్టిఫికేషన్స్ కూడా మేము చెప్తాము. ఇంక్లూడింగ్ అజూర్ కుబర్నెటిస్ దట్ ఈస్ ఆల్సో వెరీ పవర్‌ఫుల్ సర్టిఫికేషన్. సూన్ ఐ విల్ యాడ్ దిస్ ఇన్ దిస్ లిస్ట్. ఓకే. అది నేను ఇక్కడ యాడ్ చేయలేదు. కానీ మీరు ఏం చేయాలంటే మా కోర్స్ కుబర్నెటిస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అజూర్ కుబర్నెటిస్ సర్టిఫికేషన్స్ తీసుకోవచ్చనమాట. ఓకే. దట్ డెఫినెట్‌లీ విల్ గివ్స్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. ఓకే. కుబర్నెటిస్ అనేది కూడా మార్కెట్‌లో చాలా పవర్‌ఫుల్ టూల్. అండ్ ఎస్పెషల్లీ క్లౌడ్ కుబర్నెటిస్ అనేది చాలా పవర్‌ఫుల్ కంపేర్డ్ టు నార్మల్ కుబర్నెటిస్. సో మీరు అజూర్ కుబర్నెటిస్ ఎప్పుడైతే నేర్చుకుని ఆ సర్టిఫికేషన్స్ తీసుకుంటారో దట్ ఈస్ ఆల్సో విల్ గివ్ ఎ యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ. అవే కాకుండా మేము ఇంకా ఏం చెప్తామంటే డెవాప్స్ టూల్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ డెవాప్స్ టూల్స్ ఇంక్లూడింగ్ యాన్సిబుల్, డోకరు, వాటెవర్ సోనార్ క్యూబ్, ఇంకా గిట్, మావెన్, టామ్‌క్యాట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టూల్స్ అన్నమాట. అవన్నీ కవర్ చేస్తున్నాం. తర్వాత మేము లైనక్స్ కూడా చెప్తాము. ఐఎమ్ యాక్చువల్లీ కవరింగ్ కంప్లీట్ లైనక్స్. సో మోస్ట్ ఆఫ్ ద లైనక్స్ కాన్సెప్ట్స్ ఐఎమ్ కవరింగ్. అది ఎంతవరకు సపోర్ట్ ఉందంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఎంప్లాయీస్ కూడా ఆ లైనక్స్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట. మిగిలిన వాళ్ళు ఎక్కువ చెప్పట్లేదు బయట మార్కెట్ చూసినా. బట్ స్టిల్ ఫైన్. వాటెవర్ దట్స్ యువర్ ఒపీనియన్. మేము చెప్పే లైనక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఎ 5 ఇయర్స్ ఎంప్లాయీ. అండ్ ఫుల్ అడ్మినిస్ట్రేటర్ చెప్పాలంటే ద లైనక్స్ ఇట్సెల్ఫ్ విల్ టేక్ ఎ 60 డేస్ ఆఫ్ టైమ్ కాబట్టి అంత టైం మనకు సరిపోదు. కానీ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వి ఆర్ కవరింగ్. ఆ తర్వాత ఆటోమేషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూడా ఫేస్ చేసే ఇష్యూసే ఆటోమేషను. ఆటోమేషన్స్ టోటల్‌గా మేము 6 స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ చెప్తున్నాం. ఇక కంప్లీట్ కోర్స్ కంటెంట్‌లో. ఇంక్లూడింగ్ పవర్ షెల్, షెల్ స్క్రిప్టింగ్, టెరాఫార్మ్, ఏజెట్ సిఎల్ఐ, ఆర్మ్ టెంప్లేట్ అండ్ బైసెప్ టెంప్లేట్. సో దీంట్లో 5 అనేది ఐజూర్ రిలేటెడ్ సంబంధించిందే ఉంది. ఒక షెల్ స్క్రిప్టింగ్ మాత్రమే లైనక్స్ సంబంధించింది ఉంటుంది. ఓకే. స్టిల్ మేము చాలా ఎక్కువే చెప్తున్నాం. అండ్ ఇవి మీరు నేర్చుకుంటే యూ విల్ సర్వైవ్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ వితౌట్ హావింగ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఆటోమేషన్ మీద కూడా మీరు మంచిగా రాణించొచ్చు. ఓకే. అండ్ దట్స్ ఆల్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వి హావ్. అండ్ యాహ్! దిస్ ఈస్ ఆల్ ద కోర్స్ కంటెంట్ అండి. ఓకే. నాట్ ఓన్లీ సర్టిఫికేషన్స్, మేజర్ కోర్స్ కంటెంట్ కూడా చెప్పాం. దాంట్లో సబ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. మీరంతా కూడా మా వెబ్‌సైట్ ఉంటుంది. cloudcomputingtelugu.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు మా కోర్స్ కంటెంట్ అంతా చూడొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. నౌ సర్టిఫికేషన్స్ మేము డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసి చెప్పాను. అండ్ కోర్స్ కంటెంట్ చెప్పాను కాబట్టి నౌ లెట్స్ గో అండ్ అండర్‌స్టాండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సర్టిఫికేషన్స్. ఓకే. అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ సర్టిఫైడ్ అంటే మీరు సర్టిఫైడ్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. బిఫోర్ థాట్ అసలు సర్టిఫికేషన్ అంటే ఏంటి? ఓకే. సర్టిఫికేషన్ అంటే ఇట్స్ ఎ అంటే మనం ఏదైతే నార్మల్ అకాడమిక్స్‌లో చేస్తాం కదా! మనం అంతా చదివిన తర్వాత ఎట్ ద ఎండ్ ఎగ్జామ్ రాసి మనకు ఒక సర్టిఫికేషన్ వస్తది కదా! సిమిలర్‌గా ఉంటుంది. ఇక్కడ మనం అజూర్ సంబంధించిన ప్రతి కోర్సు చదువుతాం. ప్రతి రిసోర్స్ చదువుతాం. అండర్‌స్టాండ్ చేసుకుంటాం. ప్రాక్టీస్ చేస్తాం. గుడ్. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని మనం ఇంప్లిమెంట్ ఐ మీన్ దాన్ని మనం ఏం చేసేయాలంటే ప్రాక్టీస్ అంతా చేసిన తర్వాత ఒక ఎగ్జామ్‌కి అప్లై చేయాలి. బట్ అకాడమిక్స్‌లో మనకి ఎప్పుడు రెడీ అయితే అప్పుడు ఉండదు గానీ ఇక్కడ అట్లా కాదు. వి హావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ. మనం ఎప్పుడు రెడీ అనుకుంటే అప్పుడు మనం ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక 1 మంత్‌లోనే మొత్తం నేర్చేసుకొని సర్టిఫికేషన్స్ తీసుకుంటానన్నా యూ ఆర్ ఫైన్. యూ కెన్ టేక్ ఇట్. లేదంటే నేను ఐ వాంట్ టు టేక్ ఎగ్జామ్ ఆఫ్టర్ 1 ఇయర్ దట్ ఈస్ ఆల్సో సఫిషియంట్. ఫైన్. ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. ఆ ఒక్క యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ మన ఓన్ సర్టిఫికేషన్స్‌లో ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ మన కోర్స్ అంతా అయిన తర్వాత ఎగ్జామ్ ఇస్తుంది. ఆ ఎగ్జామ్ ఎలాగ అప్లై చేసుకోవాలి, షెడ్యూల్ ఎలా చేయించుకోవాలి, ఎట్లా వర్క్ చేయాలి అంతా కూడా నేను మీకు చెప్తాను ఈ స్లైడ్స్‌లో. అండ్ విల్ సీ దట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ సర్టిఫైడ్ అంటే మీరు సర్టిఫై అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. The first point is if your certification definitely helps both employee as well as employer. మీరు సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే గనక అది మీకు హెల్ప్ అవుతుంది ఫస్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైమ్ మీ ఎంప్లాయర్ కూడా హెల్ప్ అవుతుంది. అంటే మీ కంపెనీకి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. మీకు హెల్ప్ అవుతుంది కరెక్టే. అది ఎలాగో కింద మనం నేర్చుకుంటాం. బట్ మీ ఎంప్లాయర్‌కి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. సో ఒకవేళ మీ ఎంప్లాయర్ హెల్ప్ అయితే మీకు కూడా ఖచ్చితంగా అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. దట్ మేక్స్ మోర్ సెన్స్. If a company has more certified employees, then client will trust the company more. So దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉండి
ఆ కంపెనీలో ఎక్కువ సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 60-70 మెంబర్స్ ఆల్మోస్ట్ సర్టిఫైడ్ ఎంప్లాయీసే ఉంటే గనక మీ క్లయింట్స్ బయట మార్కెట్‌లో ఉండే క్లయింట్స్ ఉంటారు కదా! హూ వాంటెడ్ టు గివ్ యూ వాంట్ నీడ్ సపోర్ట్ ఆన్ ద సాఫ్ట్‌వేర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీని ఎక్కువ ట్రస్ట్ చేయడం మొదలుపెడతారనమాట. ఎందుకు ట్రస్ట్ చేస్తారంటే దిస్ ఈస్ డ్యూ టు ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్ దట్ మీన్స్ ద క్లయింట్ హ్యావ్ ద గ్యారంటీ దట్ యూ నో ద టెక్నికల్ కాన్సెప్ట్స్ అండ్ యూ వర్క్ వెల్. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ సర్టిఫైడ్ అయ్యారంటే మీకు ఆ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ వచ్చు కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకుని మీరు వర్క్ బాగా చేస్తారని చెప్పి క్లయింట్స్ దగ్గర గ్యారంటీ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఇన్ ద సెన్స్ మీ ఎంప్లాయీస్ అనమాట. సో ఇక్కడ ఎంప్లాయీస్ అందరికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్ అన్న గ్యారంటీ అనేది ప్రతి క్లయింట్స్ దగ్గర ఉంటుంది. హెన్స్ యువర్ కంపెనీ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్. మీకు మీ కంపెనీ ఏదైతే ఉందో మిమ్మల్ని చూపించి మోర్ ప్రాజెక్ట్స్ తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉంది. సో మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ మోర్ ప్రాఫిట్ అనమాట. అందుకే ఈవెన్ ప్రతి కంపెనీలో కూడా ప్రతి ఎంప్లాయర్ కూడా మిమ్మల్ని సర్టిఫికేషన్ చేయమని పుష్ చేస్తారో దానికి డిస్కౌంట్స్ కూడా ఇస్తారు ఒకవేళ మీరు ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవుతే. ఓకే, దట్ విల్ హెల్ప్ కంపెనీ అలాట్. ఓకే, టు బ్రింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్స్ మీ కంపెనీకి కానీ మీ కంపెనీ ఎవరైతే మార్కెటింగ్ ఇంజనీర్ మార్కెటింగ్ మేనేజర్ ఉంటారో వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంపెనీకి ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం అనమాట. ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయీ, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అండ్ యు ఆర్ సర్టిఫైడ్, అదే చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్ అండ్ యువర్ కంపెనీ విల్ ప్రొవైడ్ గుడ్ హైక్స్. మీరు సర్టిఫైడ్ అయిపోయారంటే మీ కంపెనీలో మీ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు మంచి హైక్స్ ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇఫ్ ద కంపెనీ ఈస్ నాట్ గివింగ్ గుడ్ హైక్స్ యూ విల్ యాక్చువల్లీ చేంజ్ ద కంపెనీ కదా. చేంజ్ అవుతే వాళ్ళకే లాస్ కాబట్టి మీకు హైక్స్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. బికాస్ దే ఆర్ యు ఆర్ ఇంపార్టెంట్ టు దెమ్. మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టు గెట్ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఆర్ టు డూ ద వర్క్. అండ్ ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, యు ఆల్సో గెట్ ద ప్రమోషన్స్ కన్ఫర్మ్ గా ఇమీడియట్ గా వస్తాయని చెప్పరు కానీ దేర్ మే బి ఎ లిటిల్ టైమ్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి అదర్ ఫ్యాక్టర్స్ అంటే కన్సిడర్ చేసుకుని బట్ సమ్ హౌ దే విల్ డెఫినెట్లీ గివ్ సమ్ ప్రమోషన్స్ యాజ్ వెల్. ఓకే, ప్రమోషన్స్ ఇస్తేనే కదా మీరు కంటిన్యూ అవుతారని కాన్ఫిడెంట్ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మీ సీనియారిటీ, మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ఎబిలిటీ అన్ని కూడా చెక్ చేసుకుని ప్రమోషన్స్ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. ఆల్రెడీ మీరు వర్క్ చేస్తే కనుక. ఒకవేళ మీరు వర్క్ చేయట్లేదు, యు ఆర్ ఎ జాబ్ సీకర్, అదే చెప్తున్నా. ఇఫ్ ఎ జాబ్ సీకర్ హ్యావింగ్ ద సర్టిఫికేట్స్, మీరు జాబ్ సీకర్ అయ్యుండి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే కనుక దెన్ ద హైరింగ్ పాసిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ ఇంక్రీజ్ టు 50% అండ్ మోర్. మీ హైరింగ్ పాసిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి 50% ఇంక్రీజ్ అవుతాయి. లెట్స్ సే అంత ఇండియన్స్ అండ్ కొంతమందికి ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ లెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయినా కానీ ఏదైనా అవ్వచ్చు కానీ వాళ్ళకి మేబీ కమ్యూనికేషన్లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల హైరింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. ఆ ప్రాబ్లమ్స్ని ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ రిజాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఛాన్స్ ఒక 40% 50% ఉందనుకుంటే మీకు ఆల్మోస్ట్ 50% ఛాన్స్ అనేది సర్టిఫికేట్స్ యాడ్ చేస్తారు. బికాస్ ఇఫ్ యూఆర్ సర్టిఫైడ్ యువర్ కంపెనీ ఆల్సో విల్ గెట్ బెనిఫిటెడ్ అండ్ కంపెనీకి కూడా గ్యారంటీ ఉంటుంది యూ కెన్ డెఫినెట్లీ వర్క్ అని చెప్పేసి. అందుకోసం ఏం చేస్తుందంటే కంపెనీస్ మిమ్మల్ని ఈజీగా హైర్ చేసుకుంటుంది. హైరింగ్ క్యాపబిలిటీస్ ఆర్ హైరింగ్ పాసిబిలిటీ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ టు దట్ పర్టికులర్ ఎంప్లాయీ. ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఆర్ క్యాండిడేట్ కి చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెషర్స్ కి అయితే ఎట్లా? ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ కి చెప్పాను, అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ కి చెప్పాను. ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ హూ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ ఎ జాబ్ అండ్ దే ఆర్ చెకింగ్ ద జాబ్, సీకింగ్ ద జాబ్, అలాగైతే ఏంటో చూసుకున్నాం. ఫైనల్ గా ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెషర్స్ కి ఎలాగా అన్నది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ వరకు కూడా మనం ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారు ఇండస్ట్రీలో. ఎవరైతే కాలేజ్ పాస్ అయిన తర్వాత 3 ఇయర్స్ వరకు ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారో వాళ్ళకి ఒకవేళ సర్టిఫికేషన్ ఉంటే కనుక, ఓకేనా, ఇఫ్ ఎ ఫ్రెషర్ హ్యావ్ ద సర్టిఫికేషన్ దెన్ యూ విల్ గెట్ హైర్డ్ ఫాస్ట్లీ. మీరు ఫాస్ట్ గా హైర్ అవుతారనమాట. ఏదైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్నెస్ ఉంటుంది అండ్ పాసిబిలిటీ ఆల్సో హై. ఆల్సో ప్యాకేజ్ ఆల్సో డెఫినెట్లీ విల్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు, ఒకళ్ళేమో సర్టిఫైడ్, ఇంకొకరు నాన్ సర్టిఫైడ్ అనుకుందాం. ఓకే, ఇద్దరు ఒకేసారి ఒకే కంపెనీలో హైర్ అయినా కానీ హైర్డ్ పర్సన్కి ఏమో ప్యాకేజ్ వేరేగా ఉంటుంది. అంటే సారీ, ఎవరైతే సర్టిఫైడ్ పర్సన్ ఉన్నారో ఆర్ సర్టిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. నాన్ సర్టిఫైడ్ స్టూడెంట్కి కొంచెం ప్యాకేజ్ అనేది తక్కువ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అనమాట. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా.
What are all the advantages of certified? So certifications are very important. ఈ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మేము మా పర్టికులర్ కోర్స్ లో సపోర్ట్ చేస్తాం. ఓకే, నౌ ఇప్పుడు సర్టిఫికేషన్ అడ్వాంటేజెస్ మేము ఏదైతే సపోర్ట్ చేస్తామని చెప్పాను కదా, మేము సపోర్ట్ చేసే సర్టిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా అప్లై చేయాలి, ఎలాగా మనం ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఐ మీన్ నాట్ ప్రిపరేషన్ బట్ ఎలా అప్లై చేయాలి, ఎలా క్లియర్ చేయాలి అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ స్టార్టింగ్ విత్ AZ 900 అండి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ సర్టిఫికేషన్. లెట్స్ గో అండ్ సీ. ఈ AZ 900 కి కావాల్సిన ప్రీ రిక్వజిట్స్ అంటే కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్ అనేసి అనుకోవచ్చు అనమాట. అంటే ఇవి ఏమి కావాలి మినిమం అన్న చూడాలి. ఫస్ట్ ఏం కావాలంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే బెటర్. ఓకే, అదే చెప్తాను. మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఈస్ బెటర్ చాయిస్ వితౌట్ స్కూల్ ఆర్ వర్క్ ఐడి. మీ దగ్గర స్కూల్ కానీ వర్క్ ఐడి కానీ లేకుండా ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే బెస్ట్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే మీరు ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ అయితే కనుక మీ ఎగ్జామ్ అండ్ ఐ మీన్ సర్టిఫికేషన్ అండ్ అకౌంట్ ఒకే చోట ఉంటాయి కాబట్టి దట్ ఈస్ అ లిటిల్ బెటర్ యాక్చువల్లీ. ఓకేనా, బెటర్ గా ఉంటుంది. లేదనుకుంటే అంటే బెటర్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ అకౌంట్ విత్ నార్మల్ ఈమెయిల్స్, బట్ విత్ స్కూల్ ఆర్ వర్క్ ఐడి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అంటే అది అలౌ చేయదు అనమాట లాగిన్ చేయడానికి. నార్మల్ ఎగ్జామ్ కి ప్రాబ్లమ్, ఎగ్జామ్ కి ఆ ఈమెయిల్స్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి అయితే. సో స్కూల్ ఆర్ వర్క్ ఐడీస్ అంటే ఏంటో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. మైక్రోసాఫ్ట్ దగ్గర ఈ స్కూల్ ఆర్ వర్క్ ఐడీస్ ఉన్నాయి. ఎవరైతే ఆఫీస్ 365 వాళ్ళు ఉంటారో ఆర్ దప్పుడు మనల్ని అడుగుతుంది అన్నమాట, స్కూల్ ఆర్ వర్క్ ఐడి అని అడుగుతుంది. ఆ పర్టికులర్ ఈమెయిల్ తో కనుక సైన్ ఇన్ అయితే అదే మనం స్కూల్ ఆర్ వర్క్ ఐడీస్ అనుకోవచ్చు. బట్ నార్మల్ గా అవుట్లుక్ అన్ని ఉంటాయి, అవన్నీ కూడా నార్మల్ ఈమెయిల్సే. డోంట్ వరీ మచ్ అబౌట్ ఇట్. ఓన్లీ ఫ్యూ సిచ్యువేషన్స్ లో దట్ ఓన్లీ ఆఫీస్ 365 రిజిస్టర్ అయ్యి ఉండి, లేకపోతే ఏదైతే యూ హ్యావ్ సారీ టీమ్స్ రిజిస్ట్రేషన్ లో లాగిన్ చేసినప్పుడు గట్టా అడుగుతుంది. అక్కడ మీరు ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఈమెయిల్స్ చూస్తారు, స్కూల్ అండ్ వర్క్ ఐడి ఈమెయిల్స్. ఒకవేళ మీరు ఆ ఈమెయిల్ దాంతో రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ప్రాబ్లం అయితే అవ్వదు. తర్వాత అదే చెప్తున్నాను, అది బెటర్, లేకపోతే ఈ రెండు ఉండకూడదు అనేసి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక ఈమెయిల్ సరిపోతుందని చెప్తున్నాం. అంటే యూ హ్యావ్ ఎనీ ఈమెయిల్ దట్ ఈస్ సఫిషియంట్. ఈమెయిల్ లైక్ అవుట్లుక్, జీమెయిల్ ఎక్కువగా ఉంటాయి. అవి కాకపోతే యాహూ ఈమెయిల్ అవ్వచ్చు, లేకపోతే హాట్ మెయిల్ అవ్వచ్చు, ఏ ఈమెయిల్ అయినా పర్వాలేదు. ఏ ఈమెయిల్ అయినా సరే డెఫినెట్ గా AZ 900 అనేది మనం రిజిస్ట్రేషన్ కి సపోర్ట్ చేస్తుంది. సో వీ కెన్ డూ ద రిజిస్ట్రేషన్ విత్ ఎనీ ఈమెయిల్. తర్వాత వర్క్ ఆర్ స్కూల్ అనమాట. ఓకే, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ వర్క్ ఆర్ స్కూల్ ఈమెయిల్స్. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, ఆ ఈమెయిల్స్ వితౌట్ హ్యావింగ్ ఆఫీస్ 365 ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ అయినా సరే అవి సపోర్ట్ చేయవు. అంటే ఒక ఈమెయిల్ కావాలండి సింపుల్, వితౌట్ హ్యావింగ్ వర్క్ ఆర్ స్కూల్ ఐడి. తర్వాత రిక్వైర్ గుడ్ కండిషన్ ల్యాప్టాప్ అంటారు. ఇది ఎందుకో చెప్తాను. ఇది బేసికల్ గా వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ ఎగ్జామ్ ఆన్లైన్. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ల్యాప్టాప్ అనేది కండిషన్ బాగుండాలి. లేకపోతే మా వెండర్ ఎవరైతే ఉంటారో దట్ విల్ నాట్ ఈవెన్ కంటిన్యూ టు టేక్ ఎగ్జామ్. మీరు ఆ ఎగ్జామ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఓకే, సో రిక్వైర్ గుడ్ కండిషన్ ల్యాప్టాప్, కొత్త మంచి కండిషన్ ఉన్న ల్యాప్టాప్ కావాలంటాను. అండ్ మంచి కండిషన్ ఇస్ నథింగ్ బట్ వెబ్ క్యామ్ మంచిగా ఉండాలి, స్పీకర్స్ లేకపోతే ఆ మైక్ మంచిగా ఉండాలి, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఓకే, అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్ AZ 900 కోర్స్ కంటెంట్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంటెడ్ టు టేక్ ఏ 10th క్లాస్ ఎగ్జామ్, ఆ 10th క్లాస్ సంబంధించిన సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి, అది మీరు చదివి ఉండాలి కదా. అట్లాగే ఈ AZ 900 ఎగ్జామ్ తీసుకోవాలన్నా సరే ఈ AZ 900 సంబంధించిన కంప్లీట్ కోర్స్ అంతా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. సో దీర్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్. నౌ లెట్స్ గో విత్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. AZ 900 కి టు డూ ద రిజిస్ట్రేషన్, 1 second guys. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు వరకు AZ 900 కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ తీసుకున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకి ఏదైతే లింక్ కనిపిస్తుందో లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇది AZ 900 ఎగ్జామ్ షెడ్యూల్ దగ్గర తీసుకెళ్తుంది. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ లింక్. సో క్లిక్ చేసిన తర్వాత మనకి AZ 900 ఫండమెంటల్స్ అంటాడు. దిస్ ఇస్ వాట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఫైన్. కిందకు వస్తే మనకి షెడ్యూల్ ఎగ్జామ్ అని ఉంటుంది, దీని గురించి కొంచెం మాట్లాడాలి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ దట్.
నెక్స్ట్ ఇది మనకి టోటల్గా ఏజీ 900 ఈ 13 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. సో మీరు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు ఎగ్జామ్ తీసుకోవచ్చు అనేసి అర్థం. సో మన ఇండియన్స్ మోస్ట్లీ విల్ యాక్చువల్లీ టేక్ ద ఇంగ్లీష్. తర్వాత ప్రైసింగ్ అంటే కొంచెం ఇంపార్టెంట్, బికాస్ మనం ఈ ఎగ్జామ్ రాయాలంటే కొంచెం అమౌంట్ అనేది పే చేయాలి కదా. ఆ అమౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ స్టూడెంట్స్ చూడండి, ఏజీ 900 ఇండియన్ స్టూడెంట్స్కి 3696 ప్లస్ జిఎస్టీ, అంటే 3696 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అనేది ప్రైసింగ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ అనమాట. బై డిఫాల్ట్ యూ హ్యావ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, బై డిఫాల్ట్ మనకి ఈ పర్టికులర్ లింక్ ఇందాక ఓపెన్ చేసిన లింక్ ఉంది కదా, అది ఓపెన్ చేసిన వెంటనే యూ హ్యావ్ యునైటెడ్ స్టేట్స్ కంట్రీ సెలెక్టెడ్ దేర్. మీ కంట్రీ ఏది సెలెక్ట్ అవుతుంది అంటే యునైటెడ్ స్టేట్ విల్ బి సెలెక్టెడ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇట్ విల్ షో $99, అంటే $99 చూపిస్తాను అది. యునైటెడ్ స్టేట్స్ $99. అండ్ మీరు ఇండియా కావాలంటే టైప్ ఇండియా అండ్ విల్ సీ దట్ ఇండియా. అండ్ ఇండియా చూస్తే మనకి 3696 INR వస్తుంది అనమాట, 3696 రూపాయలు మనకి ఇండియాలో చూపిస్తుంది. దిస్ ఇస్ బికాస్ యుఎస్ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ అండ్ ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి, అండ్ మన జీడిపి పర్ క్యాపిటల్ కంపేర్ టు యుఎస్ ఈజ్ లో, కాబట్టి మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఇట్ టేకెన్ ఏ గుడ్ డిసిజన్ టు కంటిన్యూ విత్ ఇట్, బికాస్ $99 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 8,000. ఓకే, మనం సింపుల్ ఎగ్జామ్ 900 ఎగ్జామ్కి 8,000 పెట్టాలంటే వీ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్ కదా. అండ్ అఫ్ కోర్స్ చాలా మంది అఫోర్డ్ చేస్తారు, కొంతమంది అఫోర్డ్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఫోర్డ్ చేయడానికి ఇష్టపడరు, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఆల్ కంట్రీస్ సేమ్ కాస్ట్. కాబట్టి జీడిపి క్యాపిటా బట్టి చూసి ఎంత అయితే అమౌంట్ ఇవ్వాలో ఎంత అమౌంట్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు అనమాట. ఇఫ్ యూఆర్ ఇన్ ఇండియా యూ గాట్ దిస్, బట్ ఎన్ఆర్ వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ కరెన్సీ అనేది వస్తుంది. యూఎస్ అయితే $99, బట్ వీ గాట్ అ డిస్కౌంటెడ్ మనీ, ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ వస్తుంది, 55% డిస్కౌంట్ దాకా ఉంది. ఓన్లీ $45 వరకు పే చేస్తున్నాం మనం యాజ్ పర్ ద కాలిక్యులేషన్. అదే చెప్తాను, యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ ఓన్ కంట్రీ టు గెట్ ద డిస్కౌంట్. ఆ డిస్కౌంటెడ్ ప్రైసెస్ చూడాలంటే మీ ఓన్ కంట్రీ సెలెక్ట్ చేయాలి. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ పేమెంట్. ప్రతి కంట్రీ దగ్గర ఓన్ పేమెంట్ ఉంటుంది అండ్ చార్జ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ ఓన్ చార్జ్ కూడా ఉంటుంది. అంటే చార్జ్ విల్ డిఫర్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎడిషనల్ డిస్కౌంట్స్, ఓకే, మీ దగ్గర ఏమైనా ఎడిషనల్ డిస్కౌంట్స్ ఉంటే కనుక, అండ్ మైక్రోసాఫ్ట్ కొన్నిసార్లు ఇస్తారు ఎడిషనల్ డిస్కౌంట్స్ ఆన్ యువర్ అకౌంట్. అవి మీరు ఎక్కడ చూస్తారంటే బిఫోర్ షెడ్యూలింగ్ ద ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకునే ముందు ఆ పర్టికులర్ డిస్కౌంట్ అనేది చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ వెండర్స్. ఓకే, ఇక్కడ అంతా చూసాం, ఇది చూసాము, ఇండియా అమౌంట్ అంతా చూసాం, గుడ్. నెక్స్ట్ ఎగ్జామ్ వెండర్స్ ఇద్దరు. సో వెండర్స్ అంటే ఏమీ లేదు, ఒక కంపెనీస్ అనమాట. Microsoft is a software company. Microsoft cannot take an exam. It's very additional burden to them. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో హూ కెన్ యాక్చువల్లీ టేక్ ద ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కానీ తీసుకుని కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటికి మైక్రోసాఫ్ట్ యాక్చువల్ హ్యాస్ బీన్ గివెన్ ద లైసెన్సింగ్ అనమాట టు టేక్ ద ఎగ్జామ్. సో ఆ రెండు ఎస్పెషల్లీ ఏజీ 900 వచ్చేసరికి రెండు సపోర్ట్ చేస్తాయి, పీర్సన్ విఓఈ అండ్ సర్టిపోర్ట్ అని రెండు ఉన్నాయి. ఓకే, సో పియర్సన్ విఓఈ ఇస్ ద ఐడియల్ వన్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నేను రికమెండ్ చేసేది కూడా పియర్సన్ విఓఈ, నాట్ ద సర్టిపోర్ట్. ఎందుకు రికమెండ్ చేస్తానంటే ఈ సర్టిపోర్ట్ అనేది ఓన్లీ ఏజీ 900 మాత్రమే ఉంటుంది సర్టిపోర్ట్, బట్ రిమైనింగ్ వాటికి ఉండదు అనమాట వెండర్. బట్ పియర్సన్ విఓఈ సపోర్ట్స్ ఆల్ ఎగ్జామ్స్, అందుకే దీనికి వెళ్ళమని చెప్తాను. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. ఓకే, దిస్ కంపెనీ కెన్ సపోర్ట్. ఓకే, డైరెక్ట్ గా మనం పియర్సన్ విఓఈతో వెళ్తామంటే మనం డైరెక్ట్ గా మన ఓన్ ఈమెయిల్ ఐడి, ఓకే, మెయిల్, అవుట్లుక్, జీమెయిల్, యాహూ మెయిల్ అవన్నీ ఇచ్చుకుని మనం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతాం. ఎడిషనల్ లాగిన్స్ ఏమి ఉండవు పియర్సన్ విఓఈకి. ఓకే, తర్వాత డైరెక్ట్ గా షెడ్యూల్ చేసుకుని మనం ఎగ్జామ్ తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ రికమెండెడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్. రీజన్ ఈస్ మిగిలిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటికి కూడా పియర్సన్ విఓఈ సపోర్ట్ చేస్తుంది, వేర్ ఇన్ సర్టిపోర్ట్ డస్ నాట్ హ్యావ్ licensing for remaining exams. That is the main reason. Tarvata Certiport is the secondary, and this is the another one which actually got a license from Microsoft. This vendor can take AZ 900 exam. AZ 900 exam తీసుకుంటుంది ఇది కూడా. And if you want to have continue with this vendor, అంటే ఈ vendor తో కంటిన్యూ అవ్వాలంటే చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్. ఇక్కడ మనకి ఎడిషనల్ రిజిస్ట్రేషన్స్ ఏమి ఉండవు, బట్ ఇక్కడైతే ఎడిషనల్ రిజిస్ట్రేషన్ అనేది కావాలి. ఓకే, లైక్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ యూజర్ నేమ్ పాస్వర్డ్. అది ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, చూపిస్తాను అది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిన తర్వాత మీరు
యాక్చువల్‌గా సర్టిఫికేట్ కంటిన్యూ తర్వాత లాగిన్ చేసి ఆ తర్వాత షెడ్యూల్ చేసుకొని ఎగ్జామ్ తీసుకోవాల్సొస్తుందన్నమాట. అండ్ ఈ సర్టిపోర్ట్ ఎందుకొచ్చిందంటే ఇట్స్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అన్నమాట. స్టూడెంట్స్‌కి అడిషనల్ డిస్కౌంట్స్ ఇస్తుందన్నమాట ఈ సర్టిపోర్ట్. అంటే ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ స్టడీయింగ్, మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటే గనక ఇది హెల్ప్ అవుతది. లేదు అంటే మీరు ఇన్‌స్ట్రక్టర్స్ అయినా గాని, అంటే ట్రైనర్‌కైనా సరే ఈ సర్టిపోర్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఐ డోంట్ యాస్ ఐ టోల్డ్ నాట్ మచ్ రికమెండెడ్ ఫ్రమ్ మై ఎండ్. కావాలంటే తీసుకోవచ్చు. మీకేమైనా అడిషనల్ డిస్కౌంట్స్ కావాలంటే. కానీ అడిషనల్ డిస్కౌంట్స్ కూడా చాలా ఛాలెంజెసే ఉంటాయి. డైరెక్ట్‌గా రావు. ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ అనేది ఒకవేళ స్టూడెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సొస్తది. అండ్ స్టూడెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది యూఎస్ అయితే డైరెక్ట్‌గా మనకు ఆప్షన్స్ ఉన్నాయి గానీ, ఇఫ్ యూ ఆర్ ఎన్ అదర్ కంట్రీ స్టూడెంట్ లైక్ ఇండియా, మీరు డైరెక్ట్‌గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. లైక్ కస్టమర్ కేర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. సర్టిపోర్ట్ కస్టమర్ కేర్‌ని. ఆ తర్వాత మీరు ప్రూవ్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ రియల్లీ స్టడీయింగ్ దట్ ఓకే. మీరు ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత చాలా తతంగం అంతా ఉంటది. ఆ తతంగం అంతా అయిన తర్వాత కూడా మీకు అడిషనల్ డిస్కౌంట్స్ వస్తాయని నాకు ఫుల్‌గా క్లారిటీ లేదు. ఓకే. వస్తాయన్నట్టుంది. బట్ మే ఆర్ మే నాట్ కమ్. అందుకే సపోర్ట్ మోస్ట్‌లీ పియర్సన్ యూఐని సపోర్ట్ చేస్తాను ఎక్కువగా. అంటే దాని నుంచే తీసుకుంటే అన్ని ఎగ్జామ్స్ ఒకే ప్లేస్‌లో ఉంటాయని అర్థం. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ టేక్ ద సర్టిఫికేట్ ఆల్సో. అది ఎలా చేయాలని చూపిస్తాను ఫ్యూ మినిట్స్‌లో. డోంట్ వరీ. అండ్ ఫైనల్ ఇంకొక స్లైడ్ ఉంది. స్లైడ్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. అదేంటంటే టేక్ ఎ ఫ్రీ టెస్ట్. ఒకవేళ మీరు ఫ్రీ టెస్ట్ తీసుకుందాం అనుకుంటే గనక అది ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. టేక్ ఎ ఫ్రీ ప్రాక్టీస్ అసెస్మెంట్ అని ఉంది కదా! దీని మీద. అక్కడే పేజ్‌లో ఉంటుంది. ఎక్కడో కూడా కాదు. జస్ట్ సేమ్ పేజ్ కింద ఉంటుంది. ఫ్రీ ప్రాక్టీస్ అసెస్మెంట్ అని చెప్పి ఇది మనకి ఓపెన్ అవుతదనమాట. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. మీరు మీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను చదవట్లేదు. చదవకుండా ఏదో రాండమ్‌గా పిక్ చేసుకుంటున్నాను. ఓకే. పిక్ చేసుకుంటే అది నాకు రాంగ్ అని చెప్తది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు? చెక్ యువర్ ఆన్సర్ అనేది చేసుకోవచ్చనమాట. మీ ఆన్సర్ కరెక్టా కాదా అన్నది చూపిస్తది. అట్లా. దట్ ఈస్ ద ఫ్రీ ప్రాక్టీస్ అసెస్మెంట్ టెస్ట్. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్ క్వెషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ దట్స్ అ ఫ్రీ వన్. ఓకే. దట్స్ అ ఫ్రీ టెస్ట్ అన్నమాట. తర్వాత థిస్ ఈస్ ఆల్ ద థింగ్స్ వి హావ్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద వెండర్స్ వి హావ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షెడ్యూల్ విత్ పియర్సన్ అన్నాను. ఫస్ట్ నేను పియర్సన్ కాదు గానీ ఐ విల్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ సర్టిపోర్ట్ అండ్ షో యూ వాట్ ఎగ్జాక్ట్‌లీ నీడ్స్ టు బి డన్. సర్టిపోర్ట్‌లో ఎళ్ళాలంటే క్లిక్ ఆన్ సర్టిపోర్ట్. ఇక్కడ మన దగ్గర లాగిన్ లేదు కదా! ఫస్ట్ లాగిన్ అండ్ రిజిస్టర్ అనాలి. ఐ ఆల్సో డోంట్ హావ్ ఎ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేనేం చేయాలంటే ఐ హావ్ టు క్లిక్ ఆన్ జాయిన్ ఫర్ ఫ్రీ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ ఐకాన్ వచ్చింది కదా! థిస్ ఈస్ మోస్ట్‌లీ ఫర్ స్టూడెంట్స్ అనేసి అర్థం. ఇక్కడ టైప్ వాటెవర్ కంట్రీ యూ హావ్ అండ్ అగ్రీ థిస్. ఐయామ్ నాట్ రోబోట్. మోటార్ సైకిల్స్‌ని సెలెక్ట్ చేయమంటుంది. వెరిఫై. వెరిఫై చేసేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే చాలు. ఇక్కడ మనకి అకౌంట్ సెటప్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసారా? ఇది మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీ ఓన్ యూజర్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. దాని పాస్వర్డ్స్ ఉంటాయి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో మీరు వన్స్ ఈ అకౌంట్ అంతా సెటప్ అయిన తర్వాత లాగిన్ చేయాలి. మళ్ళీ బ్యాకొచ్చి లాగిన్ చేసి అప్పుడు మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకొని మీరు ఎగ్జామ్ తీసుకోవచ్చనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు. దట్స్ హౌ ద సర్టిఫోర్ట్ వర్క్స్. కానీ మనం సర్టిఫోర్ట్‌లో వెళ్ళట్లేదు. ఐ యామ్ యాక్చువల్లీ గోయింగ్ విత్ పియర్సన్ వియుఈ. లెట్స్ క్లిక్ ఆన్ థిస్. ఇదే పేజ్‌లోకొచ్చాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇది నన్ను ఏం అడుగుతదంటే ఫస్ట్ లాగిన్ అడుగుతుంది. జస్ట్ గివ్ మై ఇమెయిల్. మై ఇమెయిల్. దిస్ విల్ ఆస్క్ ద పాస్వర్డ్. స్టే సైన్ ఇన్ అంటే నో అని ప్రెస్ చేయండి. మీరు యెస్ ప్రెస్ చేసుకోండి బెటర్. ఎందుకంటే సేవ్ అయ్యి ఉంటాయి కదా! అదొకటే రీజన్. అన్న క్లోజ్ అయినా గాని సేవ్ అయ్యి ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్. ఫస్ట్ ఏమవుతదంటే సర్టిఫికేట్ ప్రొఫైల్ అంటాడు. సో, మీరు ప్రొఫైల్ ఇవ్వాలి. యువర్ నేమ్, తర్వాత జాబ్ టైటిల్. డెవాప్స్ ఇంజినీర్ అంటే డెవాప్స్ ఇంజినీర్ ఆప్షన్ లేదు గాని సెలెక్ట్ అదర్. అండ్ ఏదో రాండమ్‌గా ఇచ్చుకుందాం. బీటీఎం ఫస్ట్ స్టేజ్ అంటాను. బెంగుళూరు ఉందిది. రాండమ్‌గా పికప్ చేసుకుంటున్నాను ఒకటి. అండ్ వాటెవర్ ఒక సిటీ బెంగుళూరు అండ్ కంట్రీ కోడ్ ఐ విల్ గివ్ ఇండియా.
అండ్ స్టేట్ కర్ణాటక అండ్ పోస్టల్ కోడ్ 560068. that's a country code. some brand a country again select చేయాలి ఇంకోసారి. select your country again. ఇండియా. తర్వాత ఏరియా కోడ్ ఉంటుంది 080 బెంగళూరుకి అయితే. అండ్ యువర్ ఫోన్ నెంబర్ ఏదో ఇచ్చుకుంటాను 1234567890 అని చెప్పి నెంబర్ ఇచ్చుకుంటాను. ఈమెయిల్ ఏం చేస్తానంటే దట్స్ ఇట్. ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఐ విల్ జస్ట్ గో విత్ ఇంగ్లీష్. ఓకే, మీ ఈమెయిల్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ. అండ్ అవన్నీ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయాలి. తీసుకుంటుందో లేదో చూడాలి. ఇక్కడ తీసుకోకపోతే ఇట్ హ్యాస్ బిన్ టేకెన్. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఉంటుంది, అంతా తీసుకున్నదే. తీసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ఇదే ఇప్పుడు మనకి ఇవన్నీ క్లిక్ చేసి అంతా చేసిన తర్వాత సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, స్టెప్ 1 ఏంటంటే మీ ప్రొఫైల్ ఫిల్ చేయాలి. స్టెప్ 2 ఏంటంటే డిస్కౌంట్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఏ డిస్కౌంట్ లేదు. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్కౌంట్. మీకు కొన్నిసార్లు మీ కంపెనీ ఈమెయిల్స్కి డిస్కౌంట్స్ ఉంటాయి, అది మీరు చెక్ చేసుకోవచ్చు. మీ కంపెనీ ఈమెయిల్ ఇక్కడ పెట్టి చెక్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్స్ చూపిస్తుంది అనమాట. అది చూసుకోండి, అది డిస్కౌంట్ చెక్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి నో డిస్కౌంట్స్ వరకు కంటిన్యూ అవుతాను. తర్వాత షెడ్యూల్ ఎగ్జామ్కి జస్ట్ క్లిక్ ఆన్ షెడ్యూల్ ఎగ్జామ్ అని చెప్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. దట్స్ ఆల్. షెడ్యూల్ ఎగ్జామ్ విత్ పిఎస్ఎన్ అని చెప్తే నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఎగ్జామ్ తీసుకునే ఆప్షన్స్ అంటే మనం ఎగ్జామ్ షెడ్యూల్ చేయించుకుంటున్నాం కదా, అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ తీసుకుంటున్నారన్నది ఆప్షన్స్ అనమాట. దీంట్లో ఇన్ పర్సన్, ఆన్లైన్ విత్ ఆన్ వ్యూ ఉంటుంది, ఆర్ హ్యావ్ ప్రైవేట్ యాక్సెస్ కోడ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ లెట్స్ సీ ఇన్ పర్సన్ అన్నది ఏంటో చూద్దాం. ఇన్ పర్సన్ దాన్ని క్లిక్ చేస్తే మనం ఏం చూడాలన్నది చూద్దాం. క్లిక్ ఆన్ ఇన్ పర్సన్. దీస్ ఆర్ ఆల్ ద ప్రీ రిక్విజిట్స్ హ్యాస్ టు బి టేకెన్ at the time of exam or like before that appointment also. So in person click chese we need to book the appointment where you wanted to take the exam and dates as well. అంటే ఎప్పుడు మీరు ఎగ్జామ్ తీసుకుందాం అనుకున్నారు ఆ డేట్ కూడా మీరు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బిఫోర్ దట్ ఇట్ చెప్తుంది నాకు ఒక ఐడి కావాలి అండ్ ఏదైతే ఎగ్జామ్ ఫెసిలిటీ చేయాలో దాని యొక్క ఇన్ఫర్మేషన్, తర్వాత పర్సనల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇదంతా మీరు చదివేసి యాక్చువల్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. షెడ్యూల్స్ చూసి చూపిస్తారు. ఇన్ పర్సన్ అంటే ఏమంటే అర్థమవుతుంది కదా, డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం. ఒక ఎగ్జామినేషన్ హాల్ ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్, నాట్ ఎ పెన్ అండ్ పేపర్. కంప్యూటర్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి కంప్యూటర్లో టిక్ మార్క్ చేసుకుని ఆన్సర్స్ చేసేసేయాలన్నమాట. సో లెట్స్ క్లిక్ ఆన్ ఇంగ్లీష్. ఇన్ని సపోర్ట్ చేస్తాను కదా, యాక్చువల్లీ సెలెక్టింగ్ ఇంగ్లీష్ హియర్. ఇన్ పర్సన్ కింద అయితే తర్వాత ఇక్కడ 3 టిక్ మార్క్స్ ఉంటాయి, 3 ఎస్ అని ప్రెస్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది కూడా అగ్రీ. దెన్ కమ్ డౌన్. ఈ పర్టికులర్ దాంట్లో మనకి నియర్ బై ఏదైతే ఉందో దాన్ని చూపిస్తుంది అనమాట. మారుతి నగర్ అంట. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్. ఏదో ఒకటి తీసుకుందాం, లేదంటే మనం 3 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఎగ్జామినేషన్ సెంటర్స్. మీకు నియరెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని చేస్తారు. ఒకవేళ 4ది సెలెక్ట్ చేయాలంటే అవ్వదు, ఇట్ విల్ గివ్ ఎర్రర్. మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ టేక్ 3. నెక్స్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇట్ విల్ యాక్చువల్లీ ఓపెన్ అప్. కిందకు వస్తే ఆ స్లాట్స్ చూపిస్తుంది. నవంబర్లో ఈ పర్టికులర్ దానికి నవంబర్కి ఏమీ లేదు. ఈవెన్ డిసెంబర్ డజంట్ హ్యావ్ ఎనీ స్లాట్. జనవరికి ఉన్నది. లెట్స్ సే ఐ వాంట్ టు టేక్ ఎగ్జామ్ ఆన్ January 4th అయితే కనుక క్లిక్ ఆన్ January 4th. ఆ తర్వాత టైమింగ్స్ ఉంటాయి మనకి. 12 hours టైమింగా లేకపోతే 24 hours టైమింగ్, అదే జస్ట్ డిస్ప్లే టైమింగ్. ఇక్కడ మనకి AM PM అని వస్తుంది. ఇది మీ ఏషియా స్పెసిఫిక్, అంటే ఐషియా కలకట్టా, ఇది మన టైం జోన్. ఇవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ డైరెక్ట్ బుక్ అపాయింట్మెంట్ వేసేసి మనం చెక్అవుట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. జస్ట్ బుక్ అయిపోతుంది అనమాట. అది బుక్ అయిన తర్వాత మనకి ఈమెయిల్ వస్తుంది, ఆ ఈమెయిల్ చూపిస్తాను మీకు, డోంట్ వరీ. ఒకవేళ నేను ఇదంతా ఏంటంటే ఎట్లాగంటే నార్మల్గా ఇన్ పర్సన్ యొక్క ప్రాసెస్. ఓకే, ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కూల్.
ఆర్ షెడ్యూల్ అనేది చేసుకోవాలి. వన్స్ మనం షెడ్యూల్ చేసిన తర్వాత మన ఎగ్జామినేషన్ సెంటర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఎ టెస్ట్ సెంటర్ యూ నీడ్ టు క్యారీ 2 గవర్నమెంట్ ఇష్యూడ్ కార్డ్స్. ఖచ్చితంగా ఏదో ఒక 2 గవర్నమెంట్ ఇష్యూడ్ కార్డ్స్ అనేది ఉండాలి. అది ఏది ఇక్కడ మనం ఇస్తున్నాను కదా! దాంట్లో ఎనీ 2 ఆఫ్ దెమ్ కెన్ బి క్యారీడ్ ఔట్. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డీఎల్‌ఓ, ఓటర్ ఐడీ ఎక్సెట్రా. ఏదో ఒకటి 2 మ్యాండేటరీ ఐడీస్ అనేది తీసుకెళ్ళండి. వైల్ యాక్చువల్లీ రైటింగ్ ఆర్ వైల్ యూ ఆర్ గోయింగ్ అండ్ రైటింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో ఒక 2 మ్యాండేటరీ గవర్నమెంట్ ఐడీస్ పట్టుకెళ్ళండి. ఓకే. దే విల్ చెక్ యువర్ డీటెయిల్స్ కదా! దే హావ్ టు చెక్ అందుకోసం. నీడ్ టు కమ్ లిటిల్ ఎర్లీ టు ద ఎగ్జామ్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఏ టైమ్‌కి అండ్ దట్ విల్ బి కన్ఫర్మ్డ్ ఇన్ ద ఈమెయిల్. మీరు కొంచెం ఎర్లీగా ఎగ్జామ్‌కి రావాల్సొస్తది. అండ్ ఎంత టైం ముందు రావాలన్నది మీ ఈమెయిల్‌లో ఉంటుంది. దాన్ని బట్టి యూ హావ్ టు చెక్. మోస్ట్‌లీ 30 మినిట్స్ ఎర్లీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్ బట్టి చెప్తారండి అది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి ఎగ్జామ్ అనుకుంటే 9:00 కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్ సెంటర్ దగ్గర ఉండాలి. అండ్ యువర్ టెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. దే విల్ యాక్చువల్లీ కన్ఫర్మ్ యువర్ అపాయింట్మెంట్ అండ్ ఎగ్జామ్. వాళ్ళు మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసి మీ అపాయింట్మెంట్ గాని, ఆ ఎగ్జామ్‌ని గాని కన్ఫర్మ్ చేస్తారు. అండ్ దెన్ యూ విల్ బి ఆస్క్డ్ టు అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. కొన్ని ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సైన్ చేయమంటారు. యూ హావ్ టు డూ దట్. టెస్ట్ అడ్మినిస్ట్రేటర్ విల్ ఆస్క్ టు సైన్ ఇన్ డిజిటల్. డిజిటల్‌లో ఒక సైన్ పెట్టాలి మీరు. డిజిటల్‌లో సైన్ పెట్టిన తర్వాత అండ్ దే విల్ యాక్చువల్లీ వాలిడేట్ ద సిగ్నేచర్. మీ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి కదా! దాని మీద సిగ్నేచర్‌ని వాలిడేట్ చేసుకుంటారనమాట. బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఇట్. సో, ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. మీ ఐడీ కార్డ్ మీద ఎస్పెషల్లీ పాన్ కార్డ్ మీద సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి ఆ సిగ్నేచరే పెట్టండి. ఒకవేళ పాన్ కార్డ్ ఇస్తే గనక. ఒకవేళ అడిగే ఛాన్స్ కూడా ఉంది. మోస్ట్‌లీ నేను డైరెక్ట్‌గా లేదు. బట్ ఐ రిసర్చ్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. అందుకే చెప్తున్నా. తర్వాత ఏంటి సిగ్నేచర్ అంతా వాలిడేట్ చేసిన తర్వాత మనకి లాకర్ ఇస్తారు. దాంట్లో మన బిలాంగింగ్స్ అన్నీ మన బ్యాగ్, వాటర్ బాటిల్ ఏదైనా ఉంటే అన్నీ కూడా పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ కెన్ బి క్యారీడ్ ఔట్ బట్ దే హావ్ టు టెస్ట్ ఇట్. వాళ్ళు టెస్ట్ చేసి దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందో లేదో చూస్తారు. లేదంటే వాటర్ బాటిల్ ఐ థింక్ క్యారీడ్ ఔట్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అనేది లాకర్‌లో పెట్టాలి. లాకర్ కీ అనేది మీ దగ్గర ఉంటుంది. ద ఇన్‌స్ట్రక్టర్ విల్ బి విల్ చెక్ అగైన్. ఓకే. బేసిక్ చెక్ కూడా చేస్తారన్నమాట బిఫోర్ ఎంటరింగ్ ద ఎగ్జామ్. దెన్ యూ కెన్ టేక్ ద ఎగ్జామ్. బిఫోర్ ఎగ్జామ్‌కి మనం ఇన్‌స్ట్రక్టర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్పెట్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా పెన్ ఉన్నా అవన్నీ కూడా చెక్ చేస్తారు అగైన్. చెక్ చేసిన తర్వాత యూ ఆర్ యాక్చువల్లీ అండ్ నార్మల్ చెక్ కూడా ఉంటుంది కదా! ఓకే. వాటెవర్ టీ షర్ట్స్, కాలర్స్ అవన్నీ ఉన్న దగ్గర ఏదన్నా పొరపాటున ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్ గాని, లేకపోతే ఏదైనా చిట్టీస్ గాని ఉన్నాయేమో అని చెక్ చేస్తారు. వన్స్ అది ఎవ్రీథింగ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు గో అండ్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్. అండ్ మీ బ్యాక్ ఇన్‌స్ట్రక్టర్ ఒక మానిటర్ చేస్తూనే ఉంటారు మిమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారన్నది. ఆల్సో మీకు ఆడియో, వీడియో ఉంటుంది. సీసీ కెమెరాస్ అయ్యి ఉంటాయి. సీసీ కెమెరాతో పాటుగా మీ కంప్యూటర్ మైక్ ఉంటుంది కదా! అది కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తది. మీరు బయటికి మాట్లాడకూడదు. ఇన్ ద ఎగ్జామ్ సెంటర్ యూ కెన్ పీస్‌ఫుల్లీ రైట్ ఎగ్జామ్ అంతే. అట్లా ఉంటుంది. ఇఫ్ యూ నీడ్ టు టేక్ ఎనీ బ్రేక్ ఇన్ మిడిల్ మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి రిక్వైర్డ్ అవ్వచ్చు కదా! బ్రేక్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే ఎస్పెషల్లీ మన 3 ఇయర్స్ సారీ 2 ½ అవర్స్ ఎగ్జామ్ కూడా ఉంది కొన్ని చోట్ల. అండ్ బిఫోర్ మనకి ఆ ప్రాసెస్ అంతా ఉంది కదా! ప్రాసెస్‌లో గందరగోళంగా ఉంటే మేబీ యూ నీడ్ టు టేక్ వన్ బ్రేక్ ఇన్ మిడిల్. వాటర్ బ్రేకో, రెస్ట్ రూమ్ బ్రేకో తీసుకోవాల్సొస్తది. అప్పుడు మీరు సింపుల్‌గా మీ హ్యాండ్ రైజ్ చేసి యూ కెన్ ఆస్క్ ఎ పర్మిషన్ ఫస్ట్. అండ్ మీ ఏదైతే టెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో దే విల్ అసిస్ట్ యూ విత్ దట్. వాళ్ళు అసిస్ట్ చేస్తారు. అండ్ అదంతా అయిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్‌కి రావచ్చు. ఎగ్జామ్‌కొచ్చేటప్పుడు మళ్ళీ చెకింగ్ ఉంటది. అండ్ లైక్ పామ్ టెస్టింగు లేకపోతే మీ ఐ గ్లాస్ టెస్టింగ్ అవి ఉంటాయి. నార్మల్ బేసిక్ టెస్టింగ్. అవి మళ్ళీ టెస్ట్ చేసి దే విల్ అగైన్ ఆస్క్ యూ టు కంటిన్యూ విత్ ద ఎగ్జామ్. మీ ఎగ్జామ్‌ని కంటిన్యూ చేయమని చెప్పే ఛాన్స్ ఉంది. సో, బెటర్ టు ఫినిష్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ గో. లేదంటే టైమ్ అనేది వేస్ట్ అవుతదన్నమాట. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్స్ యూ ఎగ్జామ్ కంప్లీటెడ్ మీకు ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు రైజ్ ఎ హ్యాండ్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీ ప్రాక్టర్ ఉంటారు. ప్రాక్టర్ విల్ ఎస్క్యూ టు ద టెస్టింగ్ రూమ్. మీరు ఆ టెస్టింగ్ మీరు ఏదైతే టెస్ట్ తీసుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ రూమ్ నుంచి మిమ్మల్ని బయటికి ఎస్కోర్ట్ చేస్తారు. వన్స్ యూ ఎస్కోర్టెడ్ మీకు అక్కడే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారన్నమాట. యూ ఆర్ పాస్డ్ ఆర్ నాట్ పాస్డ్ అన్న రిజల్ట్ అనేది యూ కెన్ యాక్చువల్లీ సీ. మీరు ఇమ్మీడియేట్‌గా చూసుకోవచ్చు. ఓకే. సో, దట్ ఈస్ ద ప్రాసెస్. ఇన్ పర్సన్ ప్రాసెస్ అన్నమాట. ఎగ్జామ్ తీసుకోవడానికి కావాల్సిన ఇన్ పర్సన్ అయితే ఆ విధంగా తీసుకుంటారు. నెక్స్ట్ మనకి ఒకవేళ ఆన్‌లైన్ అయితే ఎలాగా ఉంటదన్నది చూద్దాం. ఓకే.
దిస్ ఈస్ మోర్ ఈజీ అనుకుంటా కానీ మోర్ కాంప్లికేటెడ్ అనమాట. ఓకే, ఐ మీన్ నాట్ సో మచ్ కాంప్లికేటెడ్, ఒక ఎక్స్ట్రా అప్లికేషన్ ఉంటుంది అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ యు ఓన్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్టర్ చేస్తారో అది ఒక అప్లికేషన్ చేస్తుంది అంతే. సో దీంట్లో ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు చూస్ దిస్ ఆప్షన్, యూ నీడ్ టు మేక్ షూర్ యూ హ్యావ్ ఏ రిలయబుల్ కంప్యూటర్. దట్ మీన్స్ దట్ ప్రాపర్ వెబ్ క్యామ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీకు ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్, ప్రాపర్ వెబ్ క్యామ్ అండ్ ప్రాపర్ మైక్ అన్ని ప్రాపర్ గా ఉండే విధంగా ఒక ల్యాప్టాప్ అండ్ రిలయబుల్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఇంటర్నెట్ పోయినా సరే మీ ఎగ్జామ్ అనేది స్టాప్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఓకే, సో బుక్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద ఆన్లైన్. ఓకే, ఆ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గో బ్యాక్. సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను కదా, సేమ్ స్టెప్స్. నెక్స్ట్, షెడ్యూల్ విత్ పీర్సన్ యూఏఈ. ఎర్లియర్ గా ఇన్ పర్సన్ టెస్ట్ చూసాను కదా, ఇప్పుడు ఆన్లైన్ యూఏఈ అనమాట. సో ఆన్లైన్ కి మీకు కావాల్సిన రిలయబుల్ కంప్యూటర్, ఒక టెస్టింగ్ స్పేస్, ఖచ్చితంగా ఒక మంచి స్పేస్ ఉండాలి. అక్కడ ఏ అడిషనల్ థింగ్స్ కానీ హిడెన్ థింగ్స్ కానీ ఉండకూడదు. ఎందుకంటే మిమ్మల్ని 360 degrees లో చూపించమని చెప్తారన్నమాట. కంప్యూటర్ 360 degrees లో ఫొటోస్ కూడా తీయాల్సి వస్తుంది. అండ్ యువర్ ఐడి కార్డ్స్ ఉండాలి. అండ్ మీరు ఒక 30 days ముందు ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సారీ, 30 minutes ముందు ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ సేమ్ 9:30 అనుకుంటే కనుక 9కి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేస్తే, అంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకి దేని మీద కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత ఇది ఆన్లైన్ కదా అడుగుతుంది. ఎస్ 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 ప్రెస్ చేసి కంటిన్యూ. సో క్లిక్ ఆన్ దిస్ బాక్స్. కిందకి ఏదైతే బాక్స్ ఉన్నాయో అంతా కూడా ఆన్లైన్ కాబట్టి ఎక్కువ టిక్ మార్క్స్ పెట్టాల్సి వస్తుంది. ఎన్నిటిని మనం అగ్రి చేసినట్టు అర్థం అనమాట. ఓకే, దట్స్ ఆల్. ఇదంతా అయిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ అగ్రీ. దట్స్ ఇట్. ఇక్కడ మీ ఇన్స్ట్రక్టర్, ఓకే, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీకు ఇన్స్ట్రక్టర్ ప్రాక్టర్ ఒకరు ఉంటారు. దే విల్ బి ఇన్ టెలిఫోన్ విత్ యూ. అంటే ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. కాబట్టి అది జపనీసా లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఐఎమ్ యాక్చువల్లీ సెలెక్టింగ్ ఇంగ్లీష్ హియర్. అంటే వాళ్ళు ఏ మాటలు మాట్లాడాలన్నది. తర్వాత మీ టైం జోన్ అది ఐడెంటిఫై చేసింది నా ల్యాప్టాప్. ఇది కరెక్టా కాదా అని అడుగుతుంది. కరెక్ట్ అయితే దట్స్ రైట్, లేదంటే నో టైం జోన్ చేంజ్ చేయమని చెప్పాలి. ఐఎమ్ యాక్చువల్లీ క్లిక్ ఆన్ దట్స్ రైట్. ఈ తర్వాత మీకు స్లాట్స్ చూపిస్తుంది అనమాట, ఎప్పుడప్పుడు స్లాట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ టుడే డేట్? ఇవాళ డేటు 16. మనకు రేపటి నుంచి ఛాన్స్ ఉంది. వీ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్ ఫ్రమ్ టుమారో ఇట్సెల్ఫ్. డైరెక్ట్‌గా టుమారోలో కూడా వీ కెన్ టేక్ ఇట్. లేదు నేను వేరే టైంలో ఎప్పుడైనా తీసుకుంటానంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. నో రిస్ట్రిక్షన్స్ ఆర్ నో హర్రీ ఎట్ ఆల్. బట్ ఆఫ్‌లైన్‌లో అయితే ఛాన్స్ లేదు. లెట్స్ సే యూ వాంట్ టు టేక్ ఆన్ January 29th. క్లిక్ ఆన్ దట్ డేట్. తర్వాత ఇక టైమ్స్ ఉంటాయి. ఈ 2 టైమ్స్ డిఫాల్ట్‌గా ఇస్తది. ఇది లేదంటే ఎక్స్‌ప్లోర్ మోర్ టైమ్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు టైమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 8-9:05 మాత్రమే ఉంది కదా. ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్. ఐ స్టార్ట్ ఎగ్జామ్ ఎట్ 9:30. ఇక్కడ చూపిస్తది 12 AM టు 5 PM, 15 టు 9 ఇట్లా స్లాట్స్ ఉన్నాయి కదా. ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ క్లిక్ ఆన్ 9:30 హియర్. అంటే ఇక్కడ మళ్ళీ టైం మారిపోతుంది. 9:30 టు 10:35 ఈ టైం చూపిస్తది. ఇది అయిన తర్వాత బుక్ అపాయింట్మెంట్ అంటే ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ యూ టు ద నెక్స్ట్ పేజ్. ఈ టైంని మీరు బుక్ చేసుకోవచ్చు అంతే. సో దిస్ ఈస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ప్రొసీడ్ టు చెక్‌ఔట్. టోటల్ అమౌంట్ అది వచ్చేసరికి 4,361 రూపీస్ అనమాట, ఇంక్లూడింగ్ జీఎస్టీ. చూడండి మనకి ఏదైతే ఈ అమౌంట్ అండ్ బ్రేక్ డౌన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మనకు టాక్సెస్ ఆల్మోస్ట్ 665 రూపీస్ పడుతుంది కాబట్టి మనకు ఫైనల్ అమౌంట్ ఈస్ దిస్ మచ్. ఓకే, దిస్ విల్ బి గో టు మై గవర్నమెంట్ యాక్చువల్లీ అంతే. సో ఈ అమౌంట్ మనం పే చేసేస్తే యువర్ స్లాట్ విల్ బి కన్ఫర్మ్డ్. దట్స్ ఆల్. మనం బ్యాక్ వచ్చేద్దాం. సో వన్స్ దిస్ ఈస్ డన్, వాట్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్, ప్రాసెస్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, ఈ ఆన్లైన్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా చేయాలి. సో బుక్ అపాయింట్మెంట్ చేసాం.
యూ విల్ గెట్ ఏ లింక్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్. ఓకే. ఈమెయిల్ వస్తది. ఒకవేళ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆ లింక్ బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ యూ నీడ్ టు డౌన్లోడ్ ద వన్ విఏ అప్లికేషన్. ఇది మన బిఫోర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ డౌన్లోడ్ సారీ ఎగ్జామ్ ముందు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు బేసిక్ టెస్ట్‌లు ఉంటాయి. ఓకే. ఇంక్లూడింగ్ ఫోటోస్, వాయిస్ గాని లేకపోతే మీ ఫోటో ప్రూఫ్స్ అవన్నీ కూడా చేసుకోవాలి. అదంతా అయిన తర్వాత యువర్ రూమ్ షుడ్ బి డిస్ట్రిక్ట్ ఫ్రీ. అంటే ఏ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్ ఏమి ఉండకూడదు. అదే ఒక ప్రైవేట్ రూమ్ అంటే ఇంకా బెటర్. యూ నీడ్ టు వెరిఫై యువర్ గవర్నమెంట్ ఐడీ ఆఫ్టర్ స్టార్టింగ్ ది ఎగ్జామ్. మీరు స్టార్ట్ చేసినప్పుడు అదే బిఫోర్ స్టార్టింగ్ ది ఎగ్జామ్ వైల్ అన్నాను కదా! బిఫోర్ స్టార్టింగ్ అయినప్పుడు మీ ఐడెంటిటీ కార్డ్ వెరిఫై చేయాలి. లాగిన్ అండ్ నావిగేట్ టు పీర్సన్ ఏదైతే ఉందో అంటే ఇందాక ఏదైతే ఈమెయిల్ ఇచ్చానో అట్లాగే లాగిన్ చేసుకొని మీ క్రెడెన్షియల్స్ అన్ని పెట్టుకుంటే దెన్ ఎగ్జామ్ విల్ క్లిక్ ఆన్ బిగిన్ ఎగ్జామ్. ఎగ్జామ్ బిగిన్ చేయాలి. అండ్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతదంటే ఖచ్చితంగా 30 మినిట్స్ కంటే అంటే మన ఎగ్జామ్ 30 మినిట్స్ బిఫోర్ మాత్రమే మనకి రేడియో బటన్ ఆన్ అవుతది. ఇన్ సింపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 9:30 సేమ్ టైమే చెప్తున్నా ప్రతిసారి కదా! 9:30కి మీకు ఎగ్జామ్ ఉంటే 9:00కి మాత్రమే మీరు ఆ పర్టిక్యులర్ బటన్‌ని స్టార్ట్ చేయగలుగుతారు. లేదంటే యూ కాంట్ యాక్చువల్లీ స్టార్ట్ ఎగ్జామ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు 9:20 ఫర్ ఎగ్జాంపుల్ 8:20కో, 8కో వచ్చి నేను స్టార్ట్ చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా 30 మినిట్స్ బిఫోర్ మాత్రమే యూ కెన్ అలౌడ్ టు టేక్ ద ఎగ్జామ్ అంతే. ద డౌన్లోడ్ వన్ యూఐ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ ఇట్. ఓకే. ఇక్కడ చెప్పిన పాయింట్ అదే మళ్ళీ. దెన్ ఫాలో ద ప్రాసెస్ టు చెక్ ఇన్. సెల్ఫ్ చెక్ ఇన్ ఉంటుంది. ఆ సెల్ఫ్ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఫాలో చేయాలి. దెన్ యూ నీడ్ టు టేక్ ద ఫోటోస్ ఆఫ్ యువర్ రూమ్ 360 డిగ్రీస్ ఎవ్రీథింగ్ మనం చూపియాలి. అండ్ నో వన్ షుడ్ బి ఎంటర్ ద రూమ్ వైల్ యూ టేకింగ్ ది ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ తీసుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చినట్టు ఎంటర్ చేస్తే గనక ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ స్టాప్ అయిపోతది. సో, నో వన్ షుడ్ ఎంటర్ యువర్ ఎగ్జామ్ వైల్ యూ టేకింగ్ ద ఎంటర్ యువర్ రూమ్ వైల్ యూ టేకింగ్ ది ఎగ్జామ్. అండ్ యూ కాంట్ టేక్ ఎ బ్రేక్ ఇన్ మిడిల్. మీరు మిడిల్‌లో బ్రేక్ కూడా తీసుకోరు ఇఫ్ ఇట్ ఈస్ ఆన్‌లైన్ ఎగ్జామ్. ఆల్సో క్లోజ్ ఆల్ ద యాప్స్ ఆన్ ద కంప్యూటర్. అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఓకే. ఆహ్, ఏదైనా ఉంటే గనక అవన్నీ కూడా ముందే క్లోజ్ చేయాలి. అంటే రిమోట్ యాప్స్ చుట్టూ కొంతమంది ఉంటారు కదా! తెలివితేటలతో వేరే వాళ్ళతో ఎగ్జామ్ రాయిద్దామని అంటే ఆలోచిస్తారు. ఓకే. అందరూ కాదు చాలా కొంతమంది ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా ముందే క్లోజ్ చేయాలి. లేకపోతే ఇట్ విల్ నాట్ స్టార్ట్ ద ఎగ్జామ్. ఒకవేళ స్టార్ట్ అవ్వట్లేదంటే ఏదో ఒక యాప్ ఓపెన్ అయ్యి ఉందని అర్థం. అది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. డ్యూరింగ్ ఎగ్జామ్ ఇట్ విల్ బి మానిటర్డ్ బై వెబ్‌కామ్ అండ్ మైక్రోసాఫ్ట్. మీరు కంటిన్యూయస్‌గా పక్కకి అటు ఇటు చూడకూడదు. మీ ఎగ్జామ్ ల్యాప్‌టాప్‌నే చూస్తూ ఉండాలి. మీరు బయటికి చూస్తే ఎక్కువ సార్లు ఇట్ విల్ బి వార్న్డ్. ఓకే. ఏం చేస్తదంటే యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు సీ అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ మీకు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతదన్నమాట. ఎగ్జామ్ క్లోజ్ అయిపోతది. ఎక్కువ వార్నింగ్స్ 3 వార్నింగ్స్ అనుకుంటా. ఆ 3 వార్నింగ్స్ దగ్గర క్లోజ్ అవుతది. అండ్ ఇదంతా మీరు స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యి మీరు ఎగ్జామ్ రాయాల్సొస్తది ఆన్‌లైన్ యాక్చువల్లీ. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. సో, మీకిప్పుడు 2 మేజర్ థింగ్స్ చెప్పాను. ఒకటేమో ఇన్ పర్సన్ మీరు టెస్ట్ సెంటర్ దగ్గరికెళ్ళి ఎలా రాయాలో చెప్పాను. సెకండ్‌దేంటంటే ఆన్‌లైన్‌లో ఎలా రాయాలన్నది కూడా చెప్పాననమాట. సో, ఎక్కువ మంది ఆన్‌లైన్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రిమోట్ ఎక్కడున్నా కానీ మనం వర్క్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఈవెన్ ఇన్ పర్సన్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే. ఇన్ పర్సన్ అంటే ఇంటర్నెట్ అన్నీ అక్కడే ఉంటాయి గదా! అక్కడికెళ్ళి చేసుకోవచ్చు. అండ్ మీ హ్యావ్ ఎ సెపరేట్ ఎస్కార్ట్స్ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రైవేట్ యాక్సెస్ కోడ్ అనమాట. ఈ ప్రైవేట్ యాక్సెస్ కోడ్ మీ కంపెనీస్ మీకిచ్చే యాక్సెస్ కోడ్ లాంటిదనమాట. కొన్ని సిట్యుయేషన్‌లో దీన్ని ఏమంటారంటే ప్యాక్ అంటారు. ఓకే. ప్రైవసీ యాక్సెస్ కోడ్ అంటే ఈ పర్టిక్యులర్ పియర్సన్ వెబ్‌సైట్‌లో ఒక కోడ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. టు టేక్ ద ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఎగ్జామ్. దీంట్లో మనం ఈ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఆన్‌లైన్ ఎగ్జామ్ అయినా చేయొచ్చు. లేదంటే ఆఫ్‌లైన్ ఎగ్జామ్ అయినా తీసుకోవచ్చు. సో, ఎ ప్యాక్ విల్ బి ప్రొవైడెడ్ బై యువర్ కంపెనీ ఫర్ ఎనీ అదర్ ఆర్ బై ఎనీ అదర్ వెండర్స్. మీ వెండర్స్ గాని, మీ కంపెనీ గాని ఈ ప్యాక్ అనేది ఇస్తుందన్నమాట. అంటే ప్రైవేట్ యాక్సెస్ కోడ్. సో, ఇది ఎందుకు మేజర్‌గా ఉంటుందంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఎగ్జామ్ తీసుకోవాలి. ఏదో రిక్వైర్మెంట్ ఉంది. అటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తుందన్నప్పుడు మీరు యాక్చువల్‌గా ఈ ప్యాక్ తీసుకుంటారన్నమాట. ఇట్ విల్ బి లైక్ ఎ కోడ్. ఓకే. సారీ. బిఫోర్ థట్ ఏం చేస్తున్నాను దిస్ విల్ బి లైక్ ఎ కోడ్ వేర్ యూ కెన్ ఎంటర్ షెడ్యూల్ ఇన్ ది ఎగ్జామ్. అది చూపిస్తాను ఒకసారి. ఓకే.
What happened? Okay, certifications. Certifications పోయా. LCAC 900. So add this. Pearson UAE. Login అయ్యాం కదా ఆల్రెడీ. Same person. Come down. ఇప్పుడు నెక్స్ట్. తర్వాత డిస్కౌంట్స్ అగైన్. నెక్స్ట్. అండ్ షెడ్యూల్ విత్ దిస్. దీని తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు వరకు 2 ఆప్షన్స్ తెలుసుకున్నాం. ఇన్ పర్సన్ అండ్ ఆన్లైన్. ఇది ప్రైవేట్ కోడ్ అనమాట. ఓకే, ఈ ప్రైవేట్ కోడ్ ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎవరు ఇస్తారంటే మీ కంపెనీ నుంచి కానీ లేకపోతే మీ వెండర్ ఎవరొకరు ఉంటే వాళ్ళు పంపిస్తారు. సో ఇది ఎందుకు వాడుతుందని చెప్పాను. మోస్ట్లీ స్పీకింగ్ అర్జెన్సీ బేస్డ్ ఏదైనా సర్టిఫికేషన్స్ చేయాల్సి వస్తే, బికాజ్ ఆ సర్టిఫికేషన్స్ చేస్తేనే మీరు ఇమీడియట్ గా ఏదైనా ప్రాజెక్ట్ లోకి వెళ్ళడం కానీ ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది మీ కంపెనీకి. ఓకే, ఇమీడియట్ గా కావాలి, మీ క్లయింట్ ఇమీడియట్ గా అడుగుతున్నాడు, మీకు నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ, కానీ మీ దగ్గర షెడ్యూల్ చేయాలంటే నెక్స్ట్ డేకే అవుతుంది. ఒకవేళ ఆన్లైన్ అయితే నెక్స్ట్ డేకి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆన్లైన్ కి ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే మేబీ 1 వీక్ కూడా అనొచ్చు, తక్కువ టైం ఉండొచ్చు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ప్రాపర్ ల్యాప్‌టాప్ లేదు. కానీ మీరు ఎగ్జామ్ తీసుకోవాలి. అప్పుడు ఎలాగెళ్ళాలి? ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళాలంటే ఓకే. అప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ మీకిందాక ఇన్ పర్సన్ ఇప్పుడు చూపిచ్చాను. ఎప్పుడైతే స్లాట్స్ ఉన్నాయో అప్పుడే బుక్ చేసుకోగలుగుతున్నారనమాట. అంతేగాని మీకు కావాల్సినప్పుడు బుక్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఆఫ్‌లైన్ టెస్ట్‌కి చేసుకోవాల్సొచ్చినప్పుడు ఒకేళ ప్రతి ఎగ్జామ్ సెంటర్‌కి ఓన్ ప్యాక్స్ ఉంటాయి. ఒక ఎక్స్‌ట్రా సీట్ గాని ఏదో ఒకటి ఉంటుంది. సో, అటువంటి సిట్యుయేషన్‌లో మనం ఆ ప్యాక్ ఉంటే గనక ఆ ప్యాక్ యూజ్ చేసుకొని ఆఫ్‌లైన్ ఎగ్జామ్ నెక్స్ట్ డే కావాలంటే నెక్స్ట్ డే కూడా తీసుకోవచ్చు. ఈవెన్ టుడే తీసుకోవాలి, మీ దగ్గర ఇవాళే తీసుకోవాలన్న రిక్వైర్మెంట్ ఏదో ఉన్నప్పుడు అప్పుడైనా సరే మీరు, బికాజ్ ఆన్‌లైన్‌లో నెక్స్ట్ డే మాత్రమే తీసుకోగలుగుతారు. ఇవాళ తీసుకోలేరు కదా. అటువంటి సిట్యుయేషన్‌లో ఒక ప్యాక్ క్రియేట్ చేసుకొని ఆ ప్యాక్ మీకిస్తే ఆ ప్యాక్ యూజ్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా కూడా ఎగ్జామ్ రాసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ ప్రైవేట్ యాక్సెస్ కోడ్. అంతేనండి. దీస్ ఆర్ ఆల్ ద 3 ఆప్షన్స్ వి హావ్. తర్వాత ఈ ఎగ్జామ్‌కి సంబంధించినయన్నీ ఒకసారి చూద్దాం. ఇంకా నెక్స్ట్ అంటే ఎలా తీసుకోవాలి, ఎలా ఉండాలని చెప్తాను కదా. ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్నమాట. నోటిఫికేషన్స్ అండ్ రీషెడ్యూల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి ఎగ్జామ్ అంతా రిజిస్ట్రేషన్ అవుతున్నాం. కానీ మనకి ఒక నోటిఫికేషన్ ఉండాలి కదా. నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జాము, ఏంది లింక్స్ అవన్నీ తెలియాలి కదా. అవి ఎక్కడ తెలుస్తాయంటే యూ విల్ బి యాక్చువల్లీ గెట్టింగ్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ ద వెండర్. ఓకే. వన్స్ మనం రిజిస్టర్ అయిన తర్వాత ఈమెయిల్ వస్తది. లెట్స్ గో అండ్ సీ దట్. ఇది కాదు నా ఈమెయిల్. లెట్స్ గో అండ్ చేంజ్ మై ఈమెయిల్. ఇక్కడ ఉన్నది. టేకింగ్ లిటిల్ వైల్. ఓకే, గుడ్. ఇట్ ఈస్ గెట్టింగ్ రెడీ. ఇప్పుడు చూపిస్తాను అసలు ఎలా ఉంటదన్నది. నాకు ఆల్రెడీ నేను బుక్ చేసాం. సో, వి హావ్ దిస్ ఈమెయిల్ లైక్ దట్. ఈ విధంగా ఒక ఈమెయిల్ అనేది వస్తదన్నమాట. ఈమెయిల్‌లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకుంటున్నారు, ఆ క్యాండిడేట్ నేమ్ ఏంటి ఇవన్నీ ఉంటుంది. ఓకే. సో, ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ద టెస్ట్ ఎలా చేయాలి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ టెస్ట్ సిస్టమ్ ఇట్ విల్ ఓపెన్ దిస్ అండ్ ఇది ఒక యాక్సెస్ కోడ్ కాపీ చేయాలి. ఇది కూడా చూపిస్తాను మీకు. డౌన్‌లోడ్ దిస్ వన్ యూఐ. ఇది డౌన్‌లోడ్ చేసి ఒక అప్లికేషన్ డౌన్‌లోడ్ అవుతుంది కదా. ఈ ఈఎక్స్ఈ ఫైల్ మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. జస్ట్ పేస్ట్ దట్ అండ్ నెక్స్ట్ స్టార్ట్ యువర్ మైక్రోఫోన్ చెక్. వన్ మైక్రోఫోన్ చెక్ అయింది. స్టార్ట్ యువర్ స్పీకర్.
ఎస్ చేయాలి. స్టార్ట్ యువర్ వెబ్‌కామ్. ఓకే. ఇది చేయొచ్చు. నేను చేయట్లేదు. ఓకే. దిస్ ఈస్ ద థింగ్స్ ఇవన్నీ మనం టెస్ట్ చేయాల్సొస్తది అంతే. దట్స్ ఆల్. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో, ఇంకేం కావాలంటే యూ కెన్ యాక్చువల్లీ చెక్ ఇన్ ఎగ్జామ్ సెల్ఫ్ చెక్ ఇన్ అంట కదా! ఇది 30 మినిట్స్ బిఫోర్ మాత్రమే స్టార్ట్ అవుతది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయమంటే అవ్వదు. ఎందుకంటే ఇంకా టైమ్ ఉంది కాబట్టి యూ కాంట్ యాక్చువల్లీ ఈ విధంగా వస్తది. సో, బిఫోర్ 30 మినిట్స్ మాత్రమే ఇట్ విల్ బి ఓపెన్డ్. అప్పుడు మీరు టిక్ చేస్తే ఈ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్స్ ఆల్ అన్నమాట. అండ్ ఓకే. ఈ విధంగా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ రీషెడ్యూల్‌కి ఎలాగా అంటే రీషెడ్యూల్‌కి ఈమెయిల్ వస్తది. ఇంకా నాకు రాలేదు. ఒక ఫ్యూ అంటే ఒక ఎగ్జామ్ అయిన 1 ఆర్ 2 వీక్స్ తర్వాత ఐ విల్ గెట్ నోటిఫికేషన్స్. ఆహ్, ఇది నేను వేరే వాళ్ళకి చేసాం యాక్చువల్లీ. ఓకే. నాకొక ఈమెయిల్ వస్తది. ఈమెయిల్ వచ్చిన తర్వాత ఆ ఈమెయిల్‌లో ఐ విల్ బి యాక్చువల్లీ సారీ. నాకొక ఈమెయిల్ వస్తది కదా! ఆ ఈమెయిల్‌లో అది కావాలంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పి లింక్ ఇస్తుంది. అప్పుడు మనం దాంట్లోకెళ్ళి రీషెడ్యూల్ చేసుకోవచ్చనమాట. దట్ ఈస్ ద ఆప్షన్స్ యూ హావ్. ఓకే. దట్స్ వాట్ అబౌట్ రీషెడ్యూల్ అండ్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ ఇంకేంటంటే పాస్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కదా! ఇప్పటి వరకు ఎగ్జామ్స్ గురించి చెప్పాను. ఎలా రాయాలో చెప్పాను. ప్రాసెస్ ఏంటో చెప్పాను. కానీ ఎగ్జామ్స్ ఏజీ 900 ఎస్పెషల్‌గా దీని యొక్క ఏ విధంగా ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, పాస్ మార్క్స్ ఏంటన్నది చూడాలి. పాస్ మార్క్స్ అండ్ సర్టిఫికేషన్స్ అండి. సో, దీంట్లో మనకి ఏజీ 900 క్వెషన్స్ ఎప్పుడు ఫిక్స్ ఉండవండి. ఇవి ఖచ్చితంగా వేరీస్ ఉంటాయి. ద క్వెషన్స్ విల్ వేరీ ఫ్రమ్ 40-60 40-60 మధ్యలో క్వెషన్స్ ఉంటాయి. అండ్ టోటల్ టైమ్ వచ్చేసరికి ఏజీ 900కి 85 మినిట్స్. ఓకే. 85 మినిట్స్ అనేది ఇస్తారు. 85 మినిట్స్ అంటే ఇట్స్ 1 అవర్ 15 మినిట్స్ అంతే. 1 అవర్ 15 మినిట్స్ ఆఫ్ టైమ్ విల్ బి దేర్ ఫర్ ఏజీ 900 ఎగ్జామ్. అండ్ టోటల్ మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈస్ 1000 మార్క్స్ ఉంటుంది. అంటే అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ క్వెషన్స్ హావ్ ఈక్వల్ మార్క్స్. మనకి నార్మల్‌గా ఉన్నట్టు ఒకదానికి కొన్ని మార్క్స్ వేరే క్వెషన్స్‌కి వేరే మార్క్స్ కింద ఉండవు. అన్నిట్లికి కూడా ఈక్వల్ మార్క్సే ఉంటాయి. ఓకే. సో, ఇదెట్లా ఉంటుందండి. సో, ఇఫ్ యూ గాట్ 50 క్వెషన్స్ మీ దగ్గర 50 క్వెషన్స్ ఉంటే ఈచ్ క్వెషన్స్‌కి 20 మార్క్స్ అన్నట్టు. ఓకే. సో, కాలిక్యులేషన్ అట్లా కదా! ఎగ్జాంపుల్ కోసం చెప్పానిక్కడ. ఇక్కడ 49 ఉంటే ఇది 20 పాయింట్ ఇంకా ఎక్స్‌ట్రా ఉంటుంది. సో, అంటే 1000/50 కదా! 20 మార్క్స్ ఈచ్ క్వెషన్‌కి ఉన్నట్టు అర్థం అన్నమాట. సో, దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫైనల్లీ పాసింగ్ మార్క్ వచ్చేసరికి 700 అండి. మీకు మినిమమ్ 700 మార్క్స్ అనేది రావాలి ఔట్ ఆఫ్ 1000 బికాస్ టోటల్ ఎగ్జామ్ మార్క్స్ ఇస్ 1000. అండ్ ఫైనల్‌గా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి తెలుసుకోవాలి. మనం ఎన్ని నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తీసుకోవచ్చన్నది చూద్దాం. టోటల్ మాక్సిమం రీటేక్స్ ఆర్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ రీటేక్స్ కెన్ టేకెన్ బై ఎ పర్సన్ ఇన్ ఎ ఇయర్ ఈస్ 5. అంటే ఒక పర్సన్ 5 సార్లు మాత్రమే ఒక సంవత్సరంలో రీటేక్స్ తీసుకోగలుగుతాడు. అండ్ ఫస్ట్ టేక్ ఈస్ ద అపాయింట్‌మెంట్ డేట్. ఫస్ట్ టేక్ వచ్చేసరికి అపాయింట్‌మెంట్ డేట్‌లో తీసుకోవాలి. సెకండ్ టేక్ అంటే ఒకవేళ ఫస్ట్ టేక్‌లో ఫెయిల్ అయితే గనక సెకండ్ టేక్ వచ్చేసరికి మనకి 24 అవర్స్ తర్వాత తీసుకోవచ్చు ఇమ్మీడియేట్‌గా. దట్ ఈస్ ద సెకండ్ అటెంప్ట్. థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ 14 డేస్ తీసుకోవాలి. 14 డేస్ తీసుకొని థర్డ్ అటెంప్ట్ అవుతుంది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అటెంప్ట్స్ కూడా 14 డేస్ గ్యాప్ ఇచ్చుకొని తీసుకోవచ్చు. అండ్ మాక్స్ రీటేక్స్ కెన్ టేకెన్ ఇన్ బై ఇయర్ ఈస్ 5. ఓకే. 5 టేక్స్ అయితే తీసుకుంటాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ హావ్ మోర్ థాన్ 5 అటెంప్ట్స్ ఓకే. ద మైక్రోసాఫ్ట్ అలౌ యూ అంటే 5 మాక్సిమం అంటే ఒక ఇయర్‌లో మాత్రమే 5. మీరు ఆ 5 తర్వాత కూడా తీసుకోవాలి. స్టిల్ మళ్ళీ ఎగ్జామ్ కంటిన్యూ చేయాలనుకుంటే తీసుకోవచ్చు. కాదంట్లేదు. మైక్రోసాఫ్ట్ డెఫినైట్లీ అలౌ యూ టు డు దట్. బట్ యూ కెన్ ట్రై ఓన్లీ ఆఫ్టర్ 1 ఇయర్. మీరు 1 ఇయర్ తర్వాత మాత్రమే ట్రై చేయాల్సుంటుంది. విత్ దట్ సేమ్ అకౌంట్ ఆర్ సేమ్ వాటెవర్ ఇట్ హావ్ ఆ అకౌంట్‌తో 1 ఇయర్ మాత్రమే 1 ఇయర్ తర్వాత మాత్రమే చేసుకోవచ్చు. వేరే అకౌంట్‌తో రిజిస్ట్రేషన్ అయితే మైక్రోసాఫ్ట్ డు నాట్ హావ్ ఎ ట్రాక్ కదా! మీరు వేరే దాని నుంచి అయితే తీసుకోవచ్చు. ఇంకా దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రీటేక్ ఏదైతే ఉందో దట్ ఈస్ చార్జబుల్ అండి. అంటే ఒకసారి నేను అరౌండ్ 4300 ఎంతో పే చేసేసి 5 రీటేక్స్ తీసుకుంటావా అంటే కాదు. అది 4000 రీటేక్ ఈస్ ఫర్ ఓన్లీ వన్ టేక్ మాత్రమే. మళ్ళీ నేను సెకండ్ టైమ్ రీటేక్ తీసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్ కిందే ఉంటుంది. అగైన్ షెడ్యూల్ చేసుకోవాలి. సేమ్ అమౌంట్ పే చేయాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఎన్ని సార్లయినా సరే ప్రతిసారి కూడా నార్మల్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంటే ఉంటుందన్నమాట. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో దట్ అంటే ఒకసారి మీకు ఆ అమౌంట్ ఒక అటెంప్ట్ పోయిందంటే చాలు ఖచ్చితంగా యూ హావ్ లాస్ట్ ద అటెంప్ట్ అన్నది అర్థం. ఓకే. మీరు ఆ అటెంప్ట్ లాస్ అయిపోయినట్టే అర్థం అన్నమాట. సో దట్ ఏం చేయాలంటే యూ హావ్ టు వెరీ కాషియస్. చాలా ఎక్కువ కాషియస్‌గా ఉండాలి. బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతే కంటిన్యూ అవ్వండి. ఒకవేళ మీరు నాట్ కాన్ఫిడెంట్ అయితే గనక
మీకు రీషెడ్యూల్ ఈమెయిల్ ఒకటి వస్తది. అక్కడ నాకు ప్రస్తుతానికి కనిపియట్లేదు గానీ, ఒక కొన్ని రోజుల తర్వాత మీకు కూడా వస్తది. మీరు రాండమ్‌గా అవుట్‌లుక్ గాని, జీమెయిల్ గాని చెక్ చేసుకుంటే బెటర్. ఐ రికమెండ్ గో టు అవుట్‌లుక్ బికాజ్ జీమెయిల్‌లో చాలా అడిషనల్ ఈమెయిల్స్ ఉంటాయి కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్‌లుక్ ఇచ్చుకోండి. అందరూ ఒక అవుట్‌లుక్ ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. దాని నుంచి మీరు ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేసుకోండి. దిస్ ఈస్ ద నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ అటెంప్ట్ అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్. అదంతా ఇప్పుడు చెప్పిందేంటంటే ఏజీ 900 కేనండి. సేమ్ ప్రాసెస్ ఏజీ 104కి, 400కి అన్నిటికి సేమే ఉంటది. ఒకసారి బ్రీఫ్‌గా చెప్పేస్తాను. ఒకవేళ ఏజీ 400 అయితే గనక ఎట్లా ఉంటుంది? సో, ఏజీ 400 ప్రీ రిక్విజిట్ సేమే. మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ అకౌంట్ ఉంటే బెటర్. అండ్ అది వర్క్ ఐడీ అండ్ స్కూల్ ఐడీ ఉండకూడదు. ఏదో ఒక ఈమెయిల్ ఉండాలి. వర్క్ ఆర్ ఈమెయిల్ ఐడీ కాంట్ సపోర్ట్. గుడ్ కండిషన్ ల్యాప్‌టాప్ ఉండాలి. ఎందుకో చెప్పాను ఆల్రెడీ. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజీ 104 కోర్స్ మీద. రిజిస్ట్రేషన్ ఇందాక దానికి కొంచెం డిఫరెంట్ ఉంటది. దీనికి లింక్ ఏదైతే ఉందో దట్ ఈస్ 104 కదా! ఇప్పుడు నేను 104 కాస్త ఇక్కడ 900 ఉంది కదా! దీన్ని 104 అని టైప్ చేస్తాను అంతే చాలు. ఇట్ విల్ ఓపెన్ అప్ 104. ఇక్కడ కిందకొచ్చేస్తే సేమ్ థింగే ఉంటాయి ఇక్కడ కూడా చూస్తే గనుక. కానీ దీని యొక్క ప్రైస్ కొంచెం తేడా. బై డిఫాల్ట్ మనకు $165 ఉంటది. మన ఇండియాకైతే ఓన్లీ 4800. ఓకే. బిఫోర్ దట్ ఇవి టోటల్ 13 లాంగ్వేజ్ ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్‌కి 4800, యూఎస్ వాళ్ళకైతే $165. సో, మనకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. అదొకటి చూడొచ్చు. అండ్ అడిషనల్ డిస్కౌంట్స్ కావాలంటే షెడ్యూల్ చేసినప్పుడు ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా నార్మలే. అది మీరు చూడాలంటే ఇది ఇండియా అని టైప్ చేస్తే యూ కెన్ సీ దట్ 4800. తర్వాత దీంట్లో వెండర్ మాత్రం ఒక్కలే ఉంటారు. అది పియర్సన్ వ్యూఈ. ఇట్స్ నాట్ విత్ సర్టిఫికేట్. ఇక్కడ మీరు 900 చూస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ డైరెక్ట్ షెడ్యూల్ ఎగ్జామ్ అని మాత్రమే ఉంటుంది. దిస్ ఈస్ యాక్చువల్లీ పియర్సన్ యూఏఈ అంతే. సో, మీరు పియర్సన్ యూఏఈ మాత్రమే ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ తెలుసు. ఇట్ కెన్ సపోర్ట్ ఆల్ ఈమెయిల్స్, మెయిల్, అవుట్‌లుక్, జీమెయిల్, యాహూ, అదర్ ఈమెయిల్స్ కూడా సపోర్ట్ చేస్తది. అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద ఐటీ ఎంప్లాయీస్. తర్వాత ఫ్రీ టెస్ట్ ఇక్కడ కావాలంటే మీరు ఫ్రీ టెస్ట్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ బై ఫ్రీ టెస్ట్ అసెస్మెంట్. షెడ్యూల్ విత్ పియర్సన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. క్లిక్ ఆన్ దిస్ షెడ్యూల్ ఆప్షన్. ఇది ఈమెయిల్ అడుగుతుంది. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నన్ను అడగదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ సేమ్ డోంట్ వరీ. ఇక్కడ ఇందాక ఏజీ 900 ఉంటుంది. ఇప్పుడు ఏజీ 104 వచ్చింది అంతే. నెక్స్ట్ డిస్కౌంట్స్ ఏమన్నా చూపిస్తది. నెక్స్ట్ అండ్ షెడ్యూల్ ఎగ్జామ్ విత్ పియర్సన్ వీడియో. దీంట్లో మనకి అదే 3 స్టెప్స్ రాసేసాం కదా! నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఎగ్జామ్ ఆప్షన్స్ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి సేమ్. పర్సన్, ఇన్ పర్సన్ అంటే డైరెక్ట్‌గా ఎళ్లి మీరు చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని ప్రెస్ చేసుకుంటే ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతే యూ విల్ యాక్చువల్లీ గెట్ దిస్ థింగ్. అండ్ ఆన్‌లైన్ అయితే గనక మీరు కొంచెం పైకి వెళ్తే ఆన్‌లైన్ ఆప్షన్ వస్తుంది. ఆన్‌లైన్ అంటే మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అవ్వాల్సొస్తది. అండ్ ఐ హావ్ ఎ పర్సనల్ కోడ్ అంటే గనక మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే గాని అది రాలేదు. సో, ఇట్ గాన్ నౌ. సో, నౌ లెట్స్ గో బ్యాక్ అండ్ క్లిక్ ఆన్ డిస్కౌంట్స్ అండ్ మళ్ళీ ఇలాగే వెళ్ళాలి. షెడ్యూల్ అంటే గనక చెప్పాను కదా! ఆన్‌లైన్ మళ్ళీ అదంతా చూపించట్లేదు. జస్ట్ గో అండ్ చెక్ ఎర్లియర్ వన్. ఇక్కడ ఇన్ పర్సన్ అంటే దీని మీద, ఆన్‌లైన్ అంటే దీని మీద, ఐ హావ్ ప్రైవేట్ కోడ్ అంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇన్ పర్సన్ అయితే ఏం తీసుకోవాలి గ్యారంటీస్ మళ్ళీ చెప్తాను. యూ నీడ్ టు బుక్ అపాయింట్‌మెంట్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే యూ నీడ్ టు టేక్ 2 ఐడీ కార్డ్స్ టు ద టెస్టింగ్ సెంటర్ దగ్గర 2 ఐడీ కార్డ్స్ కావాలి. యూ నీడ్ టు కమ్ ఎర్లీ. ఖచ్చితంగా కొంచెం ఎర్లీగా కావాలి. ఎందుకంటే మీ టెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మీరు చెక్ చేయాల్సొస్తది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతది. సైన్ చేయండి. డిజిటల్ సైన్ చేయాలి. డిజిటల్ సైన్ విల్ బి హాస్ టు మ్యాచ్ విత్ యువర్ ఐడెంటిటీ కార్డ్స్‌తో మ్యాచ్ అవ్వాలి. సో, సేమ్ ఐడీ పెట్టండి. అండ్ దే విల్ టేక్ యువర్ ఫోటో కార్డ్ అండ్ పాన్ స్కామ్. పాన్ స్కామ్ ఫోటో ఎందుకంటే యూ ఆర్ ద కరెక్ట్ పర్సన్ అని చెప్పి చూడడానికి. ఆ తర్వాత పామ్ అంటే మీ ఫో ఐ మీన్ హ్యాండ్ ఉంటుంది కదా! హ్యాండ్ స్కాన్ చేస్తారు. సో, బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎ రెస్ట్ రూమ్ అండ్ ఆల్ వాళ్ళు మళ్ళీ ప్రాసెస్ అంతా రీస్కాన్ చేయాలి. ఎందుకంటే
మీరే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి అంటే యూ ఆర్ నాట్ స్విచ్డ్. కొంతమందికి ఇట్లా ఉంటాం కదా! లైక్ డ్యూ పెయిర్స్ ఉంటారు కదా! డ్యూయల్స్ ఉంటాం కాబట్టి దానికోసం కవలలు ఉంటారు కదా! కవలలు లెవెల్ లేకుండా ఉండడం కోసం. ఓకే. దానికోసం స్పామ్ స్కాన్ ఉంటుంది. అండ్ అన్నీ మీ బిలాంగింగ్స్ లాకర్‌లో పెట్టాలి. ఇన్‌స్ట్రక్షన్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఎగ్జామ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎగ్జామ్‌కెళ్ళిన తర్వాత ఇన్‌స్ట్రక్టర్ మిమ్మల్ని డైరెక్ట్‌గా మానిటర్ చేస్తారు. అండ్ ఆడియో, వీడియో కూడా మానిటరింగ్ ఉంటది. అది కూడా చూసుకోవాలి. అండ్ మీరు ఎగ్జామ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా మిడిల్‌లో బ్రేక్ కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే చాలు. టెస్ట్ ఇన్‌స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారనమాట. ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే ఎస్కార్ట్ చేస్తారు రెస్ట్ రూమ్స్ దగ్గరికి. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ హాల్‌కొస్తే గనక మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక్కడ పామ్ స్కాను, ఫోటో స్కాన్ ఇయన్నీ మళ్ళీ ఉంటాయి. కొంచెం టైం పడతది. అది మళ్ళీ చూసుకొని అదే మేజర్‌లీ డిలే అవ్వకుండా ఉండడం కోసం మిడిల్‌లో బ్రేక్స్ ఎక్కువ తీసుకోవద్దు. సో దట్ మీరు ఎక్కువ తీసుకుంటే టైం అనేది లాస్ అవుతది. ఇమ్మీడియేట్‌లీ యూ విల్ గెట్ ద స్కోర్. అంటే మీరు ఎప్పుడైతే అంటే టెస్ట్ ఇన్‌స్ట్రక్టర్ బయట ఎస్కార్ట్ చేస్తాడు కదా! ఎస్కార్ట్ చేసిన వెంటనే మీకు సేమ్ ఏదైతే ఏజీ 900 ఉందో అలాగే ఏజీ 104 కూడా ఇమ్మీడియేట్‌గా టెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఇది ఇన్ పర్సన్ టెస్టింగ్ ఇది. ఒకేళ ఆన్‌లైన్ అయితే గనక మీరు ఫస్ట్ ఒక రిలయబుల్ కంప్యూటర్ ఉండాలి. అండ్ ఇంటర్నెట్ ఉండాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు. ఇందాక నేను టెస్ట్ చేసినట్టు ఇలాగ టెస్ట్ చేయండి. యువర్ రూమ్ షుడ్ బి డిస్ట్రాక్షన్ ఫ్రీ ఉండాలి. అది ప్రైవేట్ రూమ్ అయితే ఇంకా బెటరు. వెరిఫికేషన్ అడుగుతుంది. ఐడీ కార్డ్ బిఫోర్ స్టార్టింగ్ ఎగ్జామ్. మీ గవర్నమెంట్ ఐడీ కార్డ్ మీ వెబ్‌కామ్‌కి చూపిస్తే అది క్యాప్చర్ చేసుకుంటుంది. లాగిన్ అండ్ నావిగేట్ టు ది ఎగ్జామ్. అదే లాగిన్ చేసి పియర్సన్ ఎగ్జామ్ దానికి లాగిన్ చేసి దాన్ని నావిగేట్ చేస్తే మనకి బిగిన్ ఎగ్జామ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవుతది. అది స్టార్ట్ చేసే ముందు 30 మినిట్స్ ప్రయర్ టు మాత్రమే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 9:30 ఎగ్జామ్ అంటే 9కి మాత్రమే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. లేకపోతే స్టార్ట్ చేయలేరు. అండ్ అది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సెల్ఫ్ చెక్ అని ఉంటుంది. సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవాలి. సో, వన్స్ అంటే 360 డిగ్రీస్ కెమెరా అది చూపియమంటది. అండ్ మిడిల్‌లో బ్రేక్స్ ఏమి తీసుకోకూడదు. తీసుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతది. ఏమైనా థర్డ్ పార్టీ మెంబర్ ఇంట్లోకి వస్తున్నారన్న ఐడియా ఐడెంటిఫై చేసినా, లేకపోతే ఏదైనా వాయిస్ వినిపించినా ఈ ఎగ్జామ్ అనేది ఎండ్ అయిపోతుందన్నమాట. సో, యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ విత్ థిస్. మీ వాళ్ళకందరికి ఇంట్లో ఎవరైనా ఉంటే గనక ఫ్యామిలీ మెంబర్స్‌కి ముందే చెప్పాలి. ఓకే. డోంట్ కమ్ థిస్ టైమ్ అని చెప్పేసి చెప్పాలి. మీరు కంప్లీట్‌లీ సెల్ఫ్ లాగిన్ అయిపోయి ఎగ్జామ్ రాసుకోవడం బెటర్. సో, ఈవెన్ మైక్రోఫోన్ తోటి, వెబ్ క్యామ్ తోటి అండ్ మీ యాప్ కూడా ఉంటుంది కదా! ఇవన్నీ కూడా మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటది. దిస్ ఈస్ వాట్ అబౌట్ ఆన్‌లైన్. అండ్ అగైన్ ప్రైవేట్ యాక్సెస్ కోడ్ అంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ తీసుకోవాల్సిన అర్జెన్సీ మేనర్‌లో అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతది. మీ మీ ఎంప్లాయర్ ఎవరుంటారో వాళ్ళు ఇస్తారు ఈ కోడ్ మోస్ట్‌లీ. దే విల్ బి యాక్చువల్లీ వర్క్ విత్ యువర్ ఎగ్జామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేసి, పియర్సన్‌తో వర్క్ చేసి వాళ్ళు మీకు ప్యాక్ కోడ్ ఇస్తారు. ఆ ప్యాక్ కోడ్‌తో మీరు అప్లై చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే ఇమ్మీడియేట్‌గా కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత నోటిఫికేషన్ అండ్ రీషెడ్యూల్. ఈ నోటిఫికేషన్ రీషెడ్యూల్ అగైన్ అంటే మనకొకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా ఈమెయిల్ వస్తది. ఐదర్ ఓన్లీ జస్ట్ నోటిఫికేషన్ ఈమెయిల్, రీషెడ్యూల్ ఈమెయిల్ ఇంకోటొస్తది. ఆ రీషెడ్యూల్ ఈమెయిల్ వచ్చినప్పుడు అది చూపిస్తాను. అప్పుడు మీకక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటుంది. మీరు కావాలంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పి. ఐ డోంట్ థింక్ ఇది అడిషనల్ దానికి సంబంధించింది. రీషెడ్యూల్‌కి ఇక్కడ లేదు. ఓకే. ఇంకొక ఈమెయిల్ వస్తుంది. దాంట్లో ఉంటది. లేదా ఎక్కడైనా లింక్ ఉందేమో చూడలేదు. ఫుల్‌గా చూసుకోవాలి. ఓకే. బట్ ఎర్లియర్ వేరే ఇది వచ్చేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అంతా అయింది కదా! ఇఫ్ యూ ఫీల్ ఫ్రీ టు ఫుల్లీ రెడీ అండ్ అయన్నీ కూడా ఒకవేళ ఫుల్లీ రెడీ కాకపోతే రీషెడ్యూల్ చేసుకోమని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పాస్ మార్క్స్. మనకి ఏసీ 900లో ఉన్నట్టే సేమ్ అన్ని క్వెషన్సే ఉంటాయి. అరౌండ్ 40-60 మధ్యలో ఉంటాయి. కానీ అక్కడ టైమ్ వేరీ అవుతుందండి. అక్కడ మనకి ఓన్లీ ఐ థింక్ 105 115 అయితే నో, నో, 85 మినిట్స్. ఇక్కడ 120 మినిట్స్ అన్నమాట. అంటే 2 అవర్స్ ఆఫ్ టైమ్ విల్ బి దేర్ టు కంటిన్యూ ఆర్ క్లియర్ దిస్ ఎగ్జామ్ అన్నమాట. సో, మనకి 50 అంటే గనక ఆల్‌మోస్ట్ 1.2 మినిట్స్ దాకా ఉంటది ఈచ్ అండ్ ఎవ్రి క్వెషన్స్‌కి. 2-3 మినిట్స్. అండ్ అదే సేమ్ 1000 మార్క్స్‌కుంటది. ఇప్పుడు 50 క్వెషన్స్ ఉంటే గనక ఈచ్ క్వెషన్‌కి 20 మార్క్స్ వరకు ఉంటదని చెప్పి కాలిక్యులేషన్. కానీ 50 కన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ 60 దాటో 40 కన్నా తక్కువైతే ఉండవు. దట్ ఈస్ ద నంబర్. అండ్ స్కోరింగ్ వచ్చేసరికి మనకు 700 రావాలి ఔట్ ఆఫ్ 1000. 1000లో ఖచ్చితంగా 700 స్కోరింగ్ వస్తేనే మీరు పాస్ అయినట్టు ఎగ్జామ్. అండ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్
సేమ్ అటెంప్ట్స్ మనకి 900 ఏమున్నా అదే అటెంప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ 400 ఇది అజూర్ డెవాప్ సర్టిఫికేషన్. ఇది చూస్తే కనుక సేమ్ మీ దగ్గర మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే బెటర్. ఏదైతే స్కూలింగ్ కానీ అదే స్కూల్ ఆర్ వర్క్ ఐడి ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్ అది సపోర్ట్ చేయదు. అండ్ ఎనీ ఈమెయిల్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఒక ఈమెయిల్ అయితే ఉండాలి. అండ్ గుడ్ ల్యాప్టాప్ ఉండాలి ఇఫ్ యూఆర్ టేకింగ్ ఆన్లైన్ ఎగ్జామ్. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఆన్ AZ 400 కోర్స్ కంటెంట్ విచ్ యూ విల్ గెట్ టు నో ఆర్ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ మై కోర్స్. నెక్స్ట్ దాని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది కూడా సేమే, నో మోర్ డిఫరెన్సెస్. ఇక్కడికి వెళ్తే కనుక ఇది ఆ లింక్ పోయింది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాను. ఇది ఇలా క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. AZ 400 ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ వాట్ అబౌట్ ఇట్. ఇది $99 అగైన్. ఇది 900, ఇది మై బ్యాడ్. ఇది 400 యాక్చువల్లీ. జస్ట్ నీడ్ టు టైప్ 400. ఇది $165 కాస్ట్. ఓకే, $165 ఇది కూడా. అండ్ ఇది మైక్రోసాఫ్ట్ డెవాప్స్ సంబంధించింది. దీంట్లో నెక్స్ట్ మనకి ఇన్ని లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తే 13 లాంగ్వేజెస్ అన్నిటికీ సేమే. తర్వాత డాలర్ వచ్చేసరికి మనకి ఇండియన్స్కి అయితే 4,800 ప్లస్ GST అండ్ US అయితే 165. వేరే కంట్రీకి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ అదంతా సేమ్ ప్రైసింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి కూడా ఒకటే వెండారు, అది పియర్సన్ మాత్రమే ఉంటాడు. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఎగ్జామ్ టు షీ దట్. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి AZ 400 దగ్గర తీసుకుపోతుంది. నెక్స్ట్ టేక్ ఫ్రీ ఎగ్జామ్ కావాలంటే ఫ్రీ ఎగ్జామ్ ఇందా చూపించాను కదా, అక్కడ ఫ్రీ ఎగ్జామ్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ అది అయిన తర్వాత దీని మీద క్లిక్ చేయాలి టు రిజిస్టర్. షెడ్యూల్ చేయడానికి దాని మీద క్లిక్ చేశాను కదా, అలా క్లిక్ చేసుకుంటే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అడిగిన తర్వాత ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేషన్ ప్రొఫైల్ ఉంటుంది. తర్వాత ఏదైనా డిస్కౌంట్స్ ఉంటే ఆ డిస్కౌంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఫైనల్లీ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ షెడ్యూల్ ఎగ్జామ్. షెడ్యూల్ ఎగ్జామ్ అండ్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఓకే, అయిన తర్వాత ఇన్ పర్సన్ అట్ టెస్ట్ సెంటర్ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ఆప్షన్లు 3 ఆప్షన్స్ వస్తాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి పెట్టాలి. సో టెస్ట్ సెంటర్ అంటే తెలిసిందే కదా ఎలా చేయాలో. టెస్ట్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ గవర్నమెంట్ ప్రూఫ్ ఉండాలి, అపాయింట్మెంట్ క్లిక్ చేయాలి. మనం అక్కడికి వెళ్తే చెక్ చేస్తారు. అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్ విల్ చెక్ ఆల్ ద సైన్స్ అన్ని ఉంటాయి, డిజిటల్ సైన్స్ ఉంటాయి. అది సిగ్నేచర్ వ్యాలిడేట్ చేస్తారు, పామ్ ఫోటో వ్యాలిడేట్ చేస్తారు. అంతా అయిన తర్వాత బేసిక్ చెక్ ఉంటుంది. బేసిక్ చెక్ అయిన తర్వాత టెస్ట్ ఇన్స్ట్రక్టర్ మానిటర్ చేస్తూ ఉంటాడు, మీరు ఎగ్జామ్ రాసుకుంటూ ఉండాలి. ఆడియో వీడియో మానిటరింగ్ కూడా ఉంటుంది, CC కెమెరా అండ్ మైక్. అండ్ మిడిల్ ఏదైనా బ్రేక్స్ కావాలంటే మీరు టెస్ట్ ఇంట్రక్షన్ అడిగితే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఒకవేళ ఎగ్జామ్ అయిపోయింది అదే మళ్ళీ మిడిల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏమవుతుందంటే యూ కెన్ యాక్చువల్లీ అగైన్ డూ ద సమ్ ప్రాసెస్. అది ఏంటంటే పామ్ స్కానింగ్ అది మళ్ళీ ఉంటుంది. ఒకసారి మళ్ళీ బేసిక్ టెస్ట్ చేసి మళ్ళీ పంపిస్తారు. ఒకవేళ మొత్తం ఎగ్జామ్ అయిపోయిందంటే అప్పుడు మీరు టెస్ట్ ఇంట్రక్టర్ చెప్పి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎస్కోర్ట్ చేస్తారనమాట. ఎక్కడికి టెస్టింగ్ అవుట్ ఆఫ్ ద టెస్టింగ్ రూమ్ కి తీసుకెళ్తారు. సేమ్ ప్రాసెస్ అండ్ అక్కడ మీకు రిపోర్ట్ అనేది రెడీగా ఉంటుంది. అండ్ ఆన్లైన్కి అయితే ఏమైంది సేమ్ ఆన్లైన్లో మన ఫస్ట్ యూనిట్ టు హ్యావ్ రిలయబుల్ కంప్యూటర్. తర్వాత అపాయింట్మెంట్ ఆన్లైన్లో బుక్ చేయాలి. లింక్స్ వస్తాయి మీకు ఈమెయిల్కి ఇందాక చూపించినట్టు. ఇలా లింక్ వస్తుంది, ఆ లింక్ మీద మనకి ఎగ్జామ్ టైం అవన్నీ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మీరు కావాలంటే ఫస్ట్ టెస్టింగ్ అంతా రన్ చేసుకోవచ్చు. టెస్ట్ యువర్ సిస్టమ్ అదంతా చేసుకోవచ్చు. తర్వాత లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ అండ్ నావిగేట్ టు పేర్సన్ యువర్ క్రెడెన్షియల్స్ వెళ్ళి లాగిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఎప్పుడు అంటే ఎగ్జామ్ డే. ఓకే, బిఫోర్ 30 minutes మాత్రమే ఈ ఏదైతే లాగిన్ సపోర్ట్ చేస్తుందో లేకపోతే సపోర్ట్ చేయదు. యూనిట్ టేక్ ఏ ఫోటోస్ అండ్ 360 degrees అన్ని చేయాలి. అన్ని ఇన్స్ట్రక్షన్స్ కామన్. ఒకవేళ ప్రైవేట్ యాక్సెస్ కోడ్ అంటే సేమ్ థింగ్ అనమాట. ఓకే, ఇమీడియట్ గా కావాలంటే ప్రైవేట్ యాక్సెస్ కోడ్. అండ్ నోటిఫికేషన్ సేమ్ అండి, ఇదే నో అదర్ డిఫరెన్సెస్. ఓన్లీ ద థింగ్ ఈస్ యూనిట్ టు ప్రాక్టీస్ అంతే. మార్క్స్ వచ్చేసరికి ఇది యాక్చువల్లీ రాంగ్. AZ 400 కదా, చిన్న టైప్ ఉంది. బట్ క్వశ్చన్స్ అనేది సేమే 40 to 60 ఉంటాయి, ఏ డిఫరెన్స్ ఉండదు. అండ్ బట్ టైమ్ ఈస్ డిఫరెంట్. మనకి AZ 400లో 120 minutes కదా, ఇక్కడ 150 minutes అంటే 2.5 hours ఇస్తాడు AZ 400కి. ఇట్స్ బిగ్ వన్ కదా కంపేర్ టు 400, అందుకోసం మనకి 150 minutes అనేది ఉంటుంది. అండ్ టోటల్ మార్క్స్ 1000 అండ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఈక్వల్ మార్క్స్. అండ్ ఒకవేళ 50 questions ఉన్నాయనుకుంటే మనం అక్కడ ఎగ్జాంపుల్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి 20 మార్క్స్ ఉంటుంది. అండ్ పాసింగ్ స్కోర్ ఈస్ 700. అండ్ అటెంప్ట్స్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ 5. నో అదర్ డిఫరెన్స్. ఓకే,
ఇమ్మీడియేట్‌గా ఒక అటెంప్ట్ ఉంటుంది. ఆ సేమ్ అపాయింట్‌మెంట్ డేట్ ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ డే చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే 14 డేస్ తర్వాత చేసుకోవచ్చు. తర్వాత 14 డేస్ తర్వాత చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ 5 అటెంప్ట్స్ ఇన్ ఎ ఇయర్. ఓకేనా? 5 అటెంప్ట్స్ తర్వాత కూడా మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే యూ కెన్ డూ దట్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చార్జ్ యూ ద మనీ. అంటే 4800 జీఎస్టీ, 1800 జీఎస్టీ అట్లాగా చార్జ్ చేసుకుంటూనే ఉంటుంది. సో 204 ఫర్ డెవలప్‌మెంట్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. డిఫరెన్స్ ఏమీ లేదు. రిజిస్ట్రేషన్‌కి జస్ట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ 204 అంటే 204 వస్తది. ఆ 204కెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇదంతా కామనే. ఇది కూడా పియర్సన్ ఒక్కటే ఉంటది ఇక్కడ కూడా. సో దట్ 13 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. గుడ్. పియర్సన్ ప్రైసింగ్ అనేది ఎంత 4800 అది $165 4800 అండ్ $4000 అండ్ మీ కంట్రీ బట్టి మీకు డిస్కౌంట్ వస్తూ ఉంటది. అండ్ అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయంటే ఆ డిస్కౌంట్ ఆప్షన్‌లో చూపించాను కదా అక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ వెండర్ ఓన్లీ పియర్సన్ మాత్రమే ఉన్నాడు. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్ టు కంటిన్యూ విత్ పియర్సన్. ఒకే ఒక ఆప్షన్ ఉంది. వేరే ఆప్షన్ లేదు. ఆ ఒక్క వెండరే ఉన్నాడు దీనికి కూడా. అండ్ ఒకవేళ ఫ్రీ టెస్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ తీసుకోవచ్చు. సో 204 రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత షెడ్యూల్ ఎగ్జామ్ ఉంటే గనక ఇట్ విల్ యాక్చువల్లీ ఓపెన్ అప్ అండ్ లాగిన్ అడుగుతుంది. ఆల్రెడీ నేను లాగిన్ చేసి ఉన్నాను కాబట్టి విండోస్ అథెంటికేషన్ అయిపోయి ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ ద లాగిన్ థింగ్ అండ్ కంటిన్యూ. డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే కనిపిస్తాయి. తర్వాత షెడ్యూల్ 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. గో హెడ్ అండ్ చెక్ దట్. ఆ తర్వాత సేమ్ ఓకే. మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇన్ పర్సన్, ఆన్‌లైన్, ప్రైవేట్ కోడ్. ఇన్ పర్సన్ అంటే మీరు అక్కడికెళ్ళి ఎగ్జామ్ చేసుకోవడం. దానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 2 ఐడీ కార్డ్స్ తర్వాత మ్యాండేటరీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. ఓకే. చెకింగ్ అంతా కామనే. ఫోటో స్కాన్ కామనే. పామ్ స్కాన్ కామనే. మీకు ఏదైతే లాకర్ ఇస్తారో, ఆ తర్వాత మీరు బేసిక్ చెక్ ఉంటుంది. దెన్ ఇన్‌స్ట్రక్టర్ ఆడియో అయన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు. టెస్ట్ ఏమైనా మిడిల్‌లో బ్రేక్స్ కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఎస్కార్ట్ చేస్తారు. వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ రిజల్ట్స్. అండ్ సేమ్ ఆన్‌లైన్ అయితే సేమ్ ఫస్ట్ మీరు కంప్యూటర్ ఉండాలి. అపాయింట్‌మెంట్ ఉండాలి. ఓకే. తర్వాత యూ హావ్ టు చెక్ మీకు లింక్స్ వస్తాయి ఎగ్జామ్ టైమ్‌కి అది చూసుకుంటూ ఉండాలి. డౌన్‌లోడ్ ద వన్ యూఏ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందు టెస్ట్ చేసుకోవడం బెటర్ మీ కంప్యూటర్‌ని. తర్వాత అట్ ద సేమ్ డే అంటే ఎగ్జామ్ డే మాత్రమే మీరు ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్ కార్డ్స్ రెడీ పెట్టుకోవాలి. అవి మీరు స్టార్టింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ చూపించాల్సొస్తది. అండ్ మీరు క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయిన తర్వాత బిగిన్ ఎగ్జామ్ ఆప్షన్ వస్తది. అండ్ దట్ టూ ఓన్లీ 30 డేస్ ప్రయర్ మాత్రమే. ఓకే. 30 డేస్ తర్వాత అయితే మాత్రమే వస్తది. ఆర్ ప్రయర్ టు 30 డేస్ సారీ మై బ్యాడ్. అగైన్ చెప్తున్నాను. 30 మినిట్స్ ప్రయర్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అది డౌన్‌లోడ్ చేయాలి. ఆల్రెడీ డౌన్‌లోడ్ అయ్యి ఉంటే గుడ్. లేదంటే మళ్ళీ ఒకసారి ఇన్‌స్టాల్ చేసి అది స్టార్ట్ చేయాలి. అండ్ యూ నీడ్ టు టేక్ ద ఫోటోస్ 360 డిగ్రీస్ ఫోటోస్ తీసుకునేసి మీరు ఆ సైట్‌లోకి అప్‌లోడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూ కెన్ టేక్ ద ఎగ్జామ్ అండ్ అది మానిటర్ అవుతూ ఉంటుంది. ఎవరు లేకుండా ఉండేలా చూసుకోవాలి అంతే. అండ్ ప్రైవేట్ అంటే మీరు బోత్ ఇన్ పర్సన్ అయినా ఎళ్ళొచ్చు. లేకపోతే ఆన్‌లైన్ అయినా చేసుకోవచ్చు. బట్ ఇట్స్ లైక్ ఎ ప్యాక్ కోడ్. ప్యాక్ కోడ్ విల్ బి ప్రొవైడెడ్ బై మీ కంపెనీ. మీ కంపెనీ ఇచ్చిన కోడ్ ఎంటర్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అర్జెన్సీ బేస్‌లో కూడా ఎగ్జామ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆర్ నోటిఫికేషన్ అంటే ఈమెయిల్ వస్తది. రీషెడ్యూల్ కూడా ఈమెయిల్ వస్తది. కావాలనుకుంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. మార్క్స్ ఇది 204కి 40-60 మార్క్సే. మనకి ఈజీ 400 అయితే 150 మినిట్స్. బట్ ఇది అగైన్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్. టోటల్ మార్క్స్ 1000. ఆల్ క్వెషన్స్ హాస్ ఈక్వల్ మార్క్స్. ఒకవేళ 50 అనుకుంటే గనక 20 మార్క్స్ వరకు ఉంటది ఈచ్ క్వెషన్‌కి అన్నట్టు. అండ్ టోటల్ పాసింగ్ మార్క్‌కి 700. అండ్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వి కెన్ హావ్ 5. ఓకే. అట్ ద సేమ్ అపాయింట్‌మెంట్ డేట్‌లో ఫస్ట్ ఉంటుంది. 24 అవర్స్ తర్వాత సెకండ్, 14 డేస్ తర్వాత 14 అలాగా 4 and 5 ఉంటాయి. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 5 ఓన్లీ కెన్ టేకెన్ ఇన్ ఎన్ ఇయర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ టేక్ అటెంప్ట్ ఇట్ విల్ బి చార్జబుల్. 305 ఇట్స్ సేమ్ థింగ్. ఓకే. ఎంత పెట్టుకొని ప్రైసింగ్‌తో సహా అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే జస్ట్ ఆ లింక్ మారుతది అంతే. ఇక్కడికొచ్చాను కదా! ఇక్కడికొస్తే పైకొస్తే ఇది 305 అనాలి. అలా 305తో పెట్టుకుంటే యాక్చువల్లీ లాగిన్. షెడ్యూల్ ఎగ్జామ్ అండ్ దట్స్ ఆల్. యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇది పియర్సన్ మాత్రమే. దట్స్ ఆల్ గైస్. మీరు ఏమైనా క్వెషన్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో అడగండి.
We'll definitely reply in the comments itself. Okay, and happy learning. We'll catch up soon on the demo session. Okay, thanks everyone. Have a good day.